గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ యాడ్ స్కిప్ చేసే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇబ్బంది పడతారు అండ్ ఓన్లీ హిందూ ఒక్కటే కరెంట్ అఫైర్స్కి మీకు సరిపోదు నాన్న. సో అందుకే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ఫీజు జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 1వ తారీఖు నుంచి దీని ఫీజు ఎంత అవుతుందంటే 7,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ జరుగుతుంది. దానిలో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్, అదర్ మ్యాగజైన్స్, పిఐబి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మీకు అందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 1వ తారీఖు నుంచి ఫీజు పెరుగుతుంది కదా, ఈ లోపే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనకు రీసెంట్గా మన అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ ఆప్షనల్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ వీటన్నింటికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ రెండు నేను చెప్తాను. మంచి నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. ఫీజు యూపీఎస్సీ ఇన్ఫినిటీది 60,000 రూపాయలు మాత్రమే, ఆప్షనల్స్ది 30,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. రైట్? సో చక్కగా కట్టుకోండి. 1 నవంబర్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 రూపీస్ అవుతుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. మళ్ళీ చెప్తాను, ఇవన్నీ ఎందుకు ఒక మాట చెప్తాను. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారో మన మీ ఈ మీన్ తెలుగు స్టేట్స్లో, ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. కాన్సెప్చువల్ క్లారిటీని కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చెప్తున్నారా లేదా కంపేర్ చేయండి. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. బెటర్ కేర్ సపోర్ట్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. డెలివరబుల్స్ కంపేర్ చేయండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ ఇవన్నీ కంపేర్ చేయండి, సీసాట్ కానీ. ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అన్నిటి పక్క పక్కన పెట్టి మీకు నిజంగా మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ ఇన్స్టిట్యూట్ అండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా తీసుకోకుండా 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడతారు. కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఎంతకాలం క్లాసెస్కి యాక్సెస్ కావాలంటే అంతకాలం యాక్సెస్ ఉంటుంది. యూ కెన్ చక్కగా మీరు క్లాసెస్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. రైట్? అండ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మన యూపీఎస్సీ మనకి వెబ్సైట్లోకి వెళ్తే డెమో అని కొట్టండి సెర్చ్ బాక్స్లో. సో అక్కడ అన్ని కోర్సెస్ కూడా ఆప్షనల్స్తో కలిపి అన్ని కోర్సెస్ కూడా డెమో వీడియోస్ కనిపిస్తాయి. డెమో క్లాసులు చూసి మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. రైట్? సో ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. రైట్? సో మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. సెంటర్ రిలీజియస్ ఫైనల్ ట్రాంచ్ ఆఫ్ జిఎస్టీ కంపెన్సేషన్ లోన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి, అసలు ఈ ఆర్టికల్లో ఏం రావడం అనేది జరిగింది, ఇవన్నీ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్ ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. సో హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, ఎడిటోరియల్ ఎనాలిసిస్ వెనక కానీ, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి, చాలా ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో నిజంగా మా ఎఫర్ట్స్ అనే వాళ్ళు ఉపయోగపడతాయి అనుకుంటే ప్లీజ్ షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో
ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట జిఎస్టీ అంటే ఏంటి అని తెలియాలి. జిఎస్టీ అంటే ఏంటో తెలియడం కంటే ముందు మొదట ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అని తెలియాలి. సో ఇండియాలో ట్యాక్సెస్ని వీ కెన్ బ్రాడ్లీ డివైడ్ ద ట్యాక్సెస్ ఇంటూ 2 పార్ట్స్ అండి. ఒకటవది ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ప్రత్యక్ష పన్నులు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ప్రత్యక్ష పన్నులు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతామా? ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ కడతామా? ప్రాపర్టీ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అసెట్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అవుతాయి. వేరేజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం వాడేటటువంటి వస్తువులు మరియు సేవలు ఏవైతే ఉంటాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద డైరెక్ట్ గా వేసేటటువంటి రిటైల్ పాయింట్, అంటే మనం చివరి పాయింట్ ఎక్కడైతే వినియోగదారుడు కొనుక్కుంటాడో ఆ పాయింట్ లో వేసేటటువంటి పన్నులు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఆఫ్ మెనీ టైప్స్ అమ్మ. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అంటాం, ఫుడ్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, దాంతోపాటు సర్చార్జెస్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, దాంతోపాటు లగ్జరీ ట్యాక్స్, దాంతోపాటు మీకు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. దెర్ మోర్ దెన్ 15+ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అర్థమైందా? 15+ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే ఉన్నాయి. సో ఈ టాక్సేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సింప్లిఫై చేయాలనేటటువంటి ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ కేమ్ అప్ విత్ ఏ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ జిఎస్టీ ఇన్ 2016. 2016లో మన తాలూకా రాజ్యాంగానికి 101వ రాజ్యాంగ సవరణ చేసి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. జిఎస్టీలో భాగంగా ఏం చేశారు? ఈ 15 ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపి జిఎస్టీ అనేటటువంటి ఒక సింగిల్ ట్యాక్స్ కింద మార్చడం అనేది జరిగింది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇప్పుడు మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అనే మల్టిపుల్ ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి పన్నులు వేసేటటువంటి అధికారాన్ని వీళ్ళకి ఎవరు ఇస్తారు సార్? సరే, ట్యాక్స్ వేసేటటువంటి పన్ను ట్యాక్స్ ఎవరి మీద వేస్తారు? సిటిజన్స్ మీద వేయడం అనేది జరుగుతుంది. సిటిజన్స్ మీద పన్ను వేసేటటువంటి అధికారాన్ని మన ప్రభుత్వాలకు ఎవరిచ్చారు అంటే మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ డైరెక్ట్లీ గివ్స్ ద అథారిటీ టు బోత్ సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ తాలూకా పన్ను వేసేటటువంటి అధికారం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పన్ను వసూలు చేసినటువంటి పన్నును ఎందుకు ఉపయోగిస్తారు సార్ అంటే దీస్ వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ మెజర్స్ కోసం, అండ్ దాంతోపాటు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే మనకి రోడ్లు కానీ డ్యాములు కానీ కన్స్ట్రక్ట్ చేయడం కోసం, అండ్ దాంతోపాటు సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం, మనకి బయట దేశాలు మన మీద దండెత్తకుండా చూడడం కోసం, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయడం కోసం, టు మెయింటైన్ ద సిస్టమేటిక్ ఆర్డర్ ఆఫ్ నేషన్ సొసైటీ. సో కంట్రీలో ఉండేటటువంటి సమాజం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆర్డర్లో మెయింటైన్ చేయడం కోసం కూడా ఈ పన్నులు అనేవి వేయడం అనేది జరుగుతుంది. అండ్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్సే పన్నులు వేస్తాయా సార్ అంటే కాదు, సిటిజన్స్ మీద సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ విల్ బి లెవీడ్ బై ఈవెన్ మనకి లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్ కూడా వేస్తాయి. బోత్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అంటే మనకి పంచాయతీలు అండ్ దాంతోపాటు మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి కొంత పన్నులు ఏవైతే ఉన్నాయో అవి వేయడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద స్టాట్యూటరీ లిమిట్స్ అండి. అంటే చట్టం ఎంత పన్ను అయితే వేయాలని చెప్తుందో అంత పన్నులు వేయడం అనేది జరుగుతుంది. లోకల్ బాడీస్ కి పన్నులు వేసేటటువంటి అధికారం స్టాట్యూట్ వేరు చట్టాలు అనేవి ఇచ్చాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి పన్నులు వేసేటటువంటి అధికారం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమే డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, జిఎస్టీ అనేది ఎందుకు తీసుకొచ్చారు? టు సింప్లిఫై ద ట్యాక్స్ రిగైమ్ ఇన్ ఇండియా, టు సింప్లిఫై ద ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి ఒకే ట్యాక్స్ గా మార్చడానికి జిఎస్టీ ఏదైతే ఉంటుందో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, అండ్ జిఎస్టీ గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకుందాం. చూడండి, జిఎస్టీలో మనకి 3 ఆస్పెక్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి సెంట్రల్ జిఎస్టీ, రెండవది స్టేట్ జిఎస్టీ, మూడవది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. రైట్, ఇది మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ లేదా స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అప్లికబుల్ అవుతాయి సార్? ఇఫ్ దెర్ ఈజ్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, అంటే ఒక స్టేట్లోనే గూడ్స్ అనేవి మూవ్మెంట్ అవుతున్నాయి. సపోజ్ విశాఖపట్నం నుంచి విజయవాడకి ఒక గూడ్స్ అనేవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు, విజయవాడ వాడు కన్జ్యూమర్ కొనుక్కుంటున్నాడు.
సో ఈ డీల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ట్యాక్స్ ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పన్ను ఏదో అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి సెంట్రల్ జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది, రెండవది స్టేట్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ ఎవరికి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని ఇంట్రా స్టేట్ అంటాం. సపోజ్ ఇంటర్ స్టేట్ మూమెంట్ అనేది ఉందనుకోండి, విశాఖపట్నం దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, అది మనకి హైదరాబాద్ వెళ్ళడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ లో కన్స్యూమర్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ బోత్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది? ఐజిఎస్టీ, ఇంటర్ స్టేట్ జిఎస్టీ లేదా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ ఐజిఎస్టీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ జిఎస్టీ. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఐజిఎస్టీలో 50% ఎంతైతే వసూలు చేస్తున్నారో అది దానిలో 50% సెంటర్ అనేది దాచుకుంటుంది, అండ్ మిగిలిన 50% ఏదైతే ఉంటుందో అది రిసీవింగ్ స్టేట్, కన్జ్యూమర్ ఉన్నటువంటి స్టేట్ అంటే తెలంగాణ స్టేట్కి అప్పగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే మన తాలూకా జిఎస్టీని ఏమంటామంటే డెస్టినేషన్ ట్యాక్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే డెస్టినేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పన్ను అనేది లభించడం అనేది జరుగుతుంది, వాళ్ళకి బెనిఫిట్ ఉండడం అనేది జరుగుతుంది. మరి దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతో కొంత కోల్పోవడం అనేది జరుగుతుంది కదా. దట్ ఈస్ ద కన్సర్న్ అబౌట్ స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విపరీతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకోండి, కానీ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీలు చేస్తున్నప్పటికీ జిఎస్టీ ఎవరికి అందుతుంది? కన్స్యూమర్ స్టేట్, మన తెలంగాణ కానీ లేకపోతే మహారాష్ట్రకు పంపిస్తే మహారాష్ట్ర వాళ్ళు కానీ తీసుకుంటున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్కి ఇబ్బంది అనేది పడుతుంది కదా. సో అది చాలా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కన్సర్న్స్ అనేవి రేజ్ చేయడం అనేది జరిగింది రికార్డింగ్ జిఎస్టీ. రైట్, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? జిఎస్టీ అంటే మొత్తం 15+ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒక ట్యాక్స్ గా మార్చారు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ట్యాక్స్లు వేసేటటువంటి అధికారాన్ని ఎవరు వదిలేసుకుంటున్నారు జిఎస్టీ తీసుకురావడం వల్ల? అంటే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి రాష్ట్రాలు వదిలేసుకుంటున్నాయి. సపోజ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ విల్ బి లెవీడ్ బై ద స్టేట్స్, వ్యాట్ విల్ బి లెవీడ్ బై ద స్టేట్స్. సో వీటన్నిటిని ఇవన్నీ లేకుండా ఓన్లీ జిఎస్టీని తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది? స్టేట్స్ కి పన్నులు అనేవి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. సో అందరికీ జిఎస్టీ కౌన్సిల్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి జిఎస్టీని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి ఇవే అప్రహెన్షన్స్ అనేవి ఉన్నాయి. స్టేట్స్ కూడా అవే కన్సర్న్స్ రైజ్ చేయడం అనేది జరిగింది జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు. అందుకే జిఎస్టీ తీసుకొచ్చినటువంటి సంవత్సరం తర్వాత 2017లో ఒక చట్టం చేసుకొచ్చారు. అదేంటి అంటే జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017. ఏంటండి? జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017. సో ఇక్కడ మనం జిఎస్టీ కంపెన్సేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏమనుకుంటున్నాయి? జిఎస్టీ తీసుకురావడం వల్ల మేము ఎంతో కొంత ఇన్కమ్ ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, మాకు ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆలోచించడం అనేది జరుగుతుంది, భయాందోళనలు వ్యక్తపరచడం అనేది జరిగింది. సో అందుకే ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే 2017 నుంచి 2022 వరకు 2022 వరకు మేము ఏం చేస్తాము అంటే కంపెన్సేషన్ అనేది ఇస్తాం. మీరు జిఎస్టీ తీసుకురావడం వల్ల ఎంతైతే కోల్పోతున్నారో అంత మొత్తం కంపెన్సేట్ మీకు చేస్తున్నాము. ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ 2016లో కదా తీసుకొచ్చారు. 2015-16 ఫినాన్షియల్ ఇయర్లో ఒక రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఒక రాష్ట్రం 100 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో దానికి వచ్చింది అనుకోండి. 2016లో జిఎస్టీ తీసుకురావడం అనేది జరిగింది. సపోజ్ 2017 ఫినాన్షియల్ ఇయర్లో ఆ రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ చూడాలంటే మినిమం 14% గ్రోత్ అనేది చూడాలి. అర్థమైందా? సపోజ్ 100 కోట్లకి 14% గ్రోత్ అంటే ఎంత? 114 కోట్లు. నేను 100 కోట్లు అంత తక్కువ రాదు, బట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. 100 కోట్లకి 14% ఇంక్రీజ్ అంటే 114 కోట్లు రావాలి మామూలుగా 2000 మనకి జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం, అంతేనా? కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సపోజ్ 104 క్రోర్స్ మాత్రమే రావడం అనేది జరిగింది అనుకోండి. అర్థమైందా? సో మిగిలిన 10 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 కోట్లు ఎవరి వల్ల పోయినట్టు? జిఎస్టీ తీసుకురావడం వల్ల పోయినట్టు. సో ఈ 10 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు చెల్లిస్తారండి? కంపెన్సేషన్ రూపంలో సెంటర్ చెల్లించడం అనేది జరుగుతుంది. అదే 2018లో 2018లో ఈ 114 కోట్లకి 14% ఇంక్రీజ్ అవ్వాలి అన్నట్టు. అంటే సుమారు 129 కోట్లు వసూలు అవ్వాలన్నట్టు. సపోజ్ ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్ లో ఎంత? 129 కోట్లకి 120 కోట్లు వసూలైంది అనుకోండి. మిగిలిన 9 కోట్లు ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తుంది. ఎవరికి? రాష్ట్రాలన్నింటికి సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తుంది. ఇక్కడికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు చూడండి, మరి సెంట్రల్ గవర్నమెంట్కి కంపెన్సేషన్కి డబ్బులు ఎక్కడో సార్? సెంట్రల్ గవర్నమెంట్ మరి కంపెన్సేట్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి మీద వేస్తుంది? ప్రజల మీదే వేస్తుంది. ఎలా వేస్తుంది? సెస్ రూపంలో వేయడం అనేది జరుగుతుంది.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెస్? సెస్ అంటే ఏంటి అంటే ఎడిషనల్ ట్యాక్స్ అని చెప్పి అర్థం. పైన వేసేటటువంటి ఉన్నటువంటి పన్నుకు పైన వేసేటటువంటి ట్యాక్స్ అని చెప్పి అర్థం. ఇప్పుడు సెస్ కూడా ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు సపోజ్ ట్యాక్స్ కి సెస్ కి తేడా చెప్తాను చూడండి. పన్ను వసూలు చేశారు అనుకోండి, ఈ పన్ను వసూలు చేసినటువంటి పన్నుని ఎందుకు ఉపయోగించవచ్చు అని చెప్పాం? వెల్ఫేర్ మెజర్స్కి ఉపయోగించవచ్చు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగించవచ్చు, సెక్యూరిటీకి మెయింటైన్ చేయడానికి ఉపయోగించవచ్చు, లేకపోతే దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. ఆ వసూలు చేసినటువంటి పన్నుని ఎందుకైనా ఉపయోగించవచ్చు. కానీ సెస్ అలా కాదు, ఎందుకోసం వసూలు చేస్తామని చెప్తున్నారు అందుకోసం మాత్రమే ఇది చేయాలి. సపోజ్ మనకి స్వచ్ఛ భారత్ సెస్ అనేది మనం కడతాం. ఈ స్వచ్ఛ భారత్ సెస్ ఏదైతే ఉంటుందో, ఈ ఎడిషనల్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది ఎందుకోసం ఉపయోగించాలి? స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ వసూలు చేసినటువంటి ఈ సెస్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఉపయోగించాలి? రాష్ట్రాలకి కంపెన్సేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? సో అది మనం అర్థం చేసుకోవాలి. మరి సెస్ దేని మీద వేస్తారు సార్ అంటే లగ్జరీ గూడ్స్ అండ్ దాంతోపాటు సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, టొబాకో ప్రొడక్ట్స్, ఆల్కహాల్ ఏవైతే ఉంటాయో వాటి మీద ద హైయెస్ట్ స్లాబ్ ఆఫ్ జిఎస్టీ దట్ ఈస్ 28%. జిఎస్టీ మనకి డిఫరెంట్ స్లాబ్స్ లో ఉంటుంది. 12%, 20%, 28% ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో 28% హైయెస్ట్ కదా. సో ఈ 28% సిన్ గూడ్స్ మీద వసూలు చేస్తారు. ఈ వసూలు చేసినటువంటి మొత్తం జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటాం. ఆ సెస్ ఏదైతే వసూలైందో దాని నుంచి మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు అప్పగించడం అనేది జరుగుతుంది. రైట్, క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అయితే లాస్ట్ ఇయర్ ఒక తగాదా అనేది జరిగింది. ఆ తగాదా ఏంటో మాట్లాడదాం చూడండి. ఒక రిఫ్ట్ సెంటర్ కి స్టేట్ కి మధ్య ఓవర్ జిఎస్టీ ఒక చిన్న ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఏంటో చెప్తాను. లాస్ట్ ఇయర్ ఒక పెద్ద భూతం వచ్చింది మన జీవితాల్లోకి. ఏంటది? కోవిడ్-19 ప్రతి ఒక్క దాని మీద ఇన్ఫ్లుయెన్స్, ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ అనేది చూపించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని కుదేరు చేయడం అనేది జరిగింది. ఎకానమీ ఏదైతే ఉంటుందో అది కుప్పకూలిపోవడం అనేది జరిగింది. సో రాష్ట్రాలకి ఇక్కడ ఏం జరిగింది? వాటికి వచ్చేటటువంటి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి విపరీతంగా తగ్గిపోయినాయి. కానీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? 2019తో పోలిస్తే, ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే, 2019-20 ఫిజికల్ ఇయర్తో పోలిస్తే 2020-21 ఫిజికల్ ఇయర్కి 14% పెరగాలి. 14% పెరగకపోతే ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని సెంటర్ ఇది ఫిల్ చేస్తుందని చెప్పాం. తక్కువ గ్యాప్ ఉంటే సెంటర్ ఫిల్ చేసేస్తుంది. కానీ ఎకానమీ కుదేరైపోవడం వల్ల ఆ గ్యాప్ కాస్త విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. అంటే సెస్ ఒకవైపు మనకి ఆ లాక్డౌన్స్ వల్ల ఈ వసూలు కంపెన్సేషన్ సెస్ అనేది చాలా తక్కువ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన దగ్గర. కానీ స్టేట్స్ కి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వస్తే ఏంటి, లేకపోతే ఏంటి, 14% పెరగాలన్నారు. అకార్డింగ్ టు జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ 14% ఏమాత్రం గ్యాప్ వచ్చినా సెంటర్ కంపెన్సేట్ చేస్తుంది అన్నారు. అర్థమైందా? ఇంకా దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే హెల్త్ అనేటటువంటిది ఏంటి అంటే స్టేట్ లిస్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. మనకి Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్టులు, మొత్తం 3 లిస్టులు ఉంటాయి. ఒకటి సెంటర్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్ట్. సెంటర్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. సపోజ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఇంకా పాలసీస్ ఇంకా ఎలా చేయాలి, సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఇవన్నీ సెంట్రల్ లిస్ట్ లో ఉంటాయి. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ లా ఏదైతే ఉంటుందో లా, ఆర్డర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఆర్డర్, అండ్ దాంతోపాటు హెల్త్ ఏదైతే ఉంటుందో హెల్త్. కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లా. సపోజ్ లేబర్ కోడ్స్, లేబర్ లాస్, ఇవన్నీ కాన్కరెంట్ లిస్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ హెల్త్ అనేటటువంటి దేనిలో ఉంది? స్టేట్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు కరోనా కోవిడ్-19 వల్ల బాధపడేటటువంటి పేషెంట్స్ ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్రాలు. రాష్ట్రాల మీద భారం అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. చాలా మంది ఈ మధ్య ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏదైతే ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ విపరీతంగా అప్పులు చేసేసింది, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అప్పులు అనేవి ఎక్కువగా చేసేసింది అంటున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి, ఆల్ ద స్టేట్స్ అనేవి తమ బారోయింగ్ కెపాసిటీని మించి ఇది చేయడం అనేది జరిగింది, అప్పులు చేయడం అనేది జరిగింది. ఎందుకు? హెల్త్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్ లో ఉండడం వల్ల కోవిడ్-19 మేనేజ్మెంట్ అంతా ఎవరి చేతుల్లో పడింది? ఎవరి భారం ఎవరి నెత్తి మీద పడింది? రాష్ట్రాల నెత్తి మీద పడడం అనేది జరిగింది. మరి హాస్పిటల్లో అప్పుడు పనిచేసినటువంటి డాక్టర్స్ ప్రతి ఒక్కరికి 70-80 వేలు తక్కువగా ఎవరికి జీతాలు లేవు. దాంతోపాటు ఆక్సిజన్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ రాష్ట్రాలు చూసుకోవడం అనేది జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాలూకా అప్పు ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా పెరిగిపోవడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ అంటే అఫ్ కోర్స్
దీస్ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంతో కొంత అప్పు కారణమైనప్పటికీ ఉచిత పథకాలు మాత్రమే కాదు, అసలైన భారం దేని వల్ల వచ్చింది అంటే రాష్ట్రానికి COVID-19 వల్ల వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు గవర్నమెంట్ ఇంకా ఎక్కువగా అప్పులు చేయడం అనేది జరిగింది. రైట్. సరే, ఎక్కువగా అప్పు తీసుకున్నటువంటి స్టేట్స్ అని చెప్పి కొట్టండి. అర్థమైందా? ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే జస్ట్ వీ షుడెంట్ గో విత్ మీడియా రిపోర్ట్స్ అండి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దే షుడ్ డెల్ ద రీజన్స్, అసలు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అనేటటువంటి రీజన్స్ మనం తవ్వాలి, వెతకడానికి ప్రయత్నించాలి. అందుకు నేను ఇది చెప్తున్నాను. రైట్. అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, అయితే మనం ఏం చెప్పుకున్నాము, కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో కంపెన్సేషన్ మనకి సెంటర్ కట్టాల్సినటువంటి కంపెన్సేషన్ పెరిగిపోయింది. సెస్ అనేది తక్కువగా కలెక్ట్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్స్. అప్పుడు అందరూ మరి సిగరెట్స్ కానీ లేకపోతే లగ్జరీ గూడ్స్ కానీ ఇవన్నీ ఆ టైంలో కూడా ఎక్కువగా ఇదవ్వలేదు కదా, ఎక్కువగా అమ్మకాలు అనేవి జరగలేదు కదా. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ ని ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సెంటర్ కేమ్ అప్ విత్ స్టేట్మెంట్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండి. సెంటర్ ఏం చెప్పింది, COVID-19 వస్తుంది అని చెప్పి కంపెన్సేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017 ఇది చేయదు కదా. సో మేము ఏం చేస్తాము అంటే దిస్ పర్టిక్యులర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ఆఫ్ ఫండ్స్ ని మేము రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి కంపెన్సేషన్, ద గ్యాప్ హ్యాపెన్ త్రూ గ్యాప్ కాజ్డ్ బై COVID-19 అండ్ గ్యాప్ కాజ్డ్ బై జిఎస్టీ. సో మేము ఏం చేస్తామంటే జిఎస్టీ ద్వారా ఎంత గ్యాప్ అయితే అవుతుందో ఒక మోడలింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఆ మోడలింగ్ ద్వారా జిఎస్టీ ద్వారా ఎంత గ్యాప్ అనేది వచ్చిందో, ఎంతైతే రాష్ట్రాలు నష్టపోయినాయో అది మాత్రమే మేము పే చేస్తాం తప్ప COVID-19 అనేటటువంటిది యాక్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఇది సెంటర్ మాత్రమే భరించాలి అనడం తప్పు. కాబట్టి రాష్ట్రాలు సెంటర్ రెండు కూడా భరించాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. కానీ కమ్యూనిస్ట్ స్టేట్స్ లైక్ కేరళ స్టేట్ అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్, సెంటర్తో పడినటువంటి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళందరూ చాలా చాలా గోల పెట్టేసేటప్పటికి సెంటర్ ఏం చేసింది అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో, సారీ ఒక్క నిమిషం చూడండి, ఈ కంపెన్సేషన్ ఎప్పుడు మొదలుపెట్టారు, 2017లో మొదలుపెట్టారు. 5 ఏళ్ల కాలం పాటే ఉంటుంది అన్నారు. అంటే 2022 వరకు పే చేస్తారు. 2022 తర్వాత మరి ఎంత గ్యాప్ వచ్చినా పే చేయడం అనేది కుదరదు. ఓకేనా? అది మనకి జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017 మెన్షన్ చేశారు. సో కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఏవైతే ఉన్నాయో ఈ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్ అదెలా కుదురుతుంది, మీరు మాట ఇచ్చారంటే మాట ఇచ్చారు, మేము అసలే భారం పడుతుంది మా మీద, రాష్ట్రాలు హెల్త్ భారం కూడా మా మీదే పడుతుంది, మీరు తప్పకుండా కట్టాలంటే కట్టాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. సో అప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. సో అప్పుడు సెంటర్ ఏం చెప్పింది, ఐ విల్ బారో, నేనేం చేస్తాను జిఎస్టీ కంపెన్సేషన్ నేను బారో చేస్తాను, అంటే ఎక్కడో అప్పు తెచ్చుకుంటాను, నేను అప్పు తెచ్చుకుంటాను, ఈ అప్పుని నేను మీకు ఏం చేస్తానంటే కంపెన్సేషన్ పే చేస్తాను మీ అందరికి. సో కేరళకు కొంత, ఆంధ్రప్రదేశ్కి కొంత, వెస్ట్ బెంగాల్కి ఎంత అయితే ఇవ్వాలో కంపెన్సేషన్ మాట ప్రకారంగా ఇచ్చేస్తాను. కానీ మీరు ఏం చేయాలంటే దాన్ని తిరిగి కట్టాలి. ఎలా తిరిగి కట్టాలి, కంపెన్సేషన్ సెస్ నుంచే తిరిగి కట్టడం అనేది జరగాలి. అర్థమైందా? సెస్ నుంచే తిరిగి కట్టాలి. ఈ సెస్ అనేటటువంటిది చూడండి, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంది, ఇక్కడ జనాలే వెధవలు, ఇక్కడ జనాలే గొర్రెలు. మీకు ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, 2022 వరకే కంపెన్సేషన్ ఇస్తానందా, కానీ కంపెన్సేషన్ సెస్ మాత్రం 2027 వరకు కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? 2027 వరకు ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తాము. జనాల నుంచి మేము ఇంకో 5 ఏళ్ళు సెస్ వసూలు చేస్తాం, కానీ కంపెన్సేషన్ మాత్రం మీకు 2022 వరకే పే చేస్తాం. మరి ఆ అప్పుడు మధ్యలో వసూలు చేసినటువంటి సెస్ని ఏం చేస్తారు సార్, ఇప్పుడు బారో చేస్తున్నాం కదా, మేము అప్పు తెచ్చుకుంటున్నాం కదా, మీకు ఇప్పుడు పే చేయడానికి, ఆ అప్పులు తీర్చడానికి మేము ప్రయత్నిస్తాం అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచనతో ముందుకు రావడం అనేది జరిగింది. అఫ్కోర్స్ సెంటర్ కావాలని చేసిందని నేను చెప్పలేం, బట్ కానీ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా, ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి వస్తుంది. దట్ డెసిషన్స్ మే బి హార్ష్ ఆన్ పీపుల్, ప్రజల మీదే అవి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ సెస్ వాజ్ ఎక్కువగా ఈ లగ్జరీ గూడ్స్ అండ్ సిన్ గూడ్స్ మీద వేయడం వల్ల ఎవరు పెద్దగా క్వశ్చన్ చేయలేదు. అఫ్ కోర్స్ సుప్రీం కోర్టు కూడా కొంతమంది వెళ్ళడం అనేది జరిగింది. స్టేట్స్ కి 2022 వరకే కంపెన్సేషన్ పే చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి 2027 వరకు సెస్ కలెక్ట్ చేయడం కరెక్టా తప్ప అని కొంతమంది సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు సిన్స్ దే ఆర్ లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ మీద వేస్తున్నారు కాబట్టి అది పెద్ద ఇది కాదు, ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయాలంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ప్రజల మీద హార్ష్గా ఉండాల్సి వస్తుంది, అది తప్పదు అని చెప్పి ఆ పిటిషన్ ఏదైతే ఉంటుందో, పిల్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కొట్టివేయడం అనేది జరిగింది. రైట్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఏం చెప్పాను, అసలు కథ అంతా ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్.
నౌ లెట్ అస్ అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ మీరు ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకున్నారు అనుకోండి, మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజ్ జస్ట్ 5,000 ఉంది. మీకు హిందూలో కాకుండా మిగిలిన ఆర్టికల్స్ ఇంతే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000, 1వ తారీఖు నుంచి 7,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇబ్బంది పడతారమ్మా. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, తీసుకోండి బ్యాక్గ్రౌండ్. ప్రతి విషయం మీద బ్యాక్గ్రౌండ్ అనేది సంపాదించుకోండి. మీరు అటెంప్ట్ ఇచ్చేటప్పుడు మీకు కేక్ వాక్ అయిపోతుంది చక్కగా. అర్థమైంది? హ్యాపీగా టక 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 ప్రతి హిందూలో ఆర్టికల్ చూడగానే ఇది దీని బ్యాక్గ్రౌండ్ అని అర్థమైపోతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ జిఎస్టీ? జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ వాట్ ఈస్ ద రిఫ్ట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్, రైట్? నౌ లెట్ us అండర్స్టాండ్ ప్రెజెంట్ ఆర్టికల్. రైట్, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా యూనియన్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం ఇప్పుడు 44,000 crore రూపీస్ని జిఎస్టీ కంపెన్సేషన్ కింద రాష్ట్రాలకి అందించడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ యాజ్ లోన్స్. ఈ లోన్స్ అనేవి ఎలా తీరుతాయి? ప్రజలు 2027 వరకు కట్టేటటువంటి సెస్ నుంచి ఈ లోన్స్ అనేవి తిరిగి కట్టడం అనేది జరుగుతుంది. తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది యాజ్ జిఎస్టీ కంపెన్సేషన్. సో మొత్తం 2021-22 ఫినాన్షియల్ ఇయర్ గాను 1.59 lakh crore ఏదైతే ఉంటుందో ఇది నిర్ణయించడం అనేది జరిగింది. ఇంత మొత్తం జిఎస్టీ కంపెన్సేషన్ కింద రాష్ట్రాలకు ఇవ్వాలి. సో మొత్తం జూలైలో 75,000 crores ఏవైతే ఉన్నాయో అప్పగించడం అనేది జరిగింది. అక్టోబర్లో 40,000 కోట్లు ఇచ్చారు. అండ్ రీసెంట్ థర్డ్ ట్రాంచ్ ఏదైతే ఉంటుందో 44,000 crore రూపీస్ ఇవ్వడం అనేది జరిగింది, రాష్ట్రాలకు అందించడం అనేది జరిగింది. తద్వారా 1.59 lakh crores చాలా తొందరగా ఇచ్చేశారు రాష్ట్రాలకి. సో దట్ స్టేట్స్ కెన్ ప్లాన్ దేర్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో స్టేట్స్, రాష్ట్రాలు అనేవి తమ పబ్లిక్ ఎక్స్పెండిచర్ని ప్లాన్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే హాస్పిటల్స్ కానీ లేకపోతే ల్యాబ్స్ కానీ వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయొచ్చు టు టాయిల్ అరౌండ్ ఎనీ థర్డ్ వేవ్ ఆర్ సంథింగ్, రైట్? థర్డ్ వేవ్ కానీ ఏమైనా పోరాడాలి అంటే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఖర్చు పెట్టొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. హైయెస్ట్ అమౌంట్ కర్ణాటకకు వచ్చిందంటే 5,000 కోట్లు, మహారాష్ట్రకి 3,814 కోట్లు వచ్చినాయి. సో 44,000 కోట్లలో ఇది బ్రేకప్ చెప్తున్నాను. గుజరాత్ ఏదైతే ఉంటుందో దానికి 3,609 కోట్లు, పంజాబ్కి 3,357 కోట్లు, కేరళకి 2,418 కోట్లు లభించడం అనేది జరిగింది, రైట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి జిఎస్టీ కంపెన్సేషన్ అన్నా లేకపోతే జిఎస్టీ అన్నా మీరు అసలు తడుముకోకూడదు. వెంటనే మీకు ఆర్టికల్ అనేది అర్థమైపోవాలి. అండ్ ఇంకొక విషయం మీకోసం చెప్తున్నాను మళ్ళీ, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూ అనాలిసిస్ మీరు ఫాలో అవుతున్నారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు రైట్ స్టఫ్ అనేది 100% ఉంటుంది. మీకు మైండ్లో మీకు ప్రతి ఒక్క విషయం మీద బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్, నేనైతే నమ్ముతున్నాను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తే జిఎస్టీ కంపెన్సేషన్ మీద మీ పెన్ అనేది కదలకపోవచ్చు. అర్థమైందా? నేనే చెప్తున్నాను, మీ పెన్ అనేది కదలకపోవచ్చు. ఎవరైనా అడిగారు అనుకోండి జిఎస్టీ కంపెన్సేషన్, నేను ఎలా చెప్పానో మీరు వేరే వాళ్ళకి చెప్పేస్తారు, కానీ పెన్ పేపర్ మీద కదలదు. మనకు కావాల్సింది ఏంటి? ఆన్సర్ రైటింగ్ బిల్డ్ అవ్వడం అనేది కావాలి. సో ఆన్సర్ రైటింగ్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు హిందూ అనాలిసిస్తో పాటు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అర్థమైందా? సో ఆర్టికల్ అనేది మీరు ముందు ఒకసారి చదవాలి అండ్ తర్వాత ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? ఆర్టికల్ ముందు ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి, హిందూ అనాలిసిస్ చూసిన తర్వాత ఆర్టికల్ ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి. సో దట్ యూ విల్ హ్యావ్ ఇనఫ్ జార్గాన్, ఇనఫ్ టెర్మినాలజీ అండ్ ఇనఫ్ వొకాబులరీ టు రైట్ మెయిన్స్ ఆన్సర్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ హిందూ అనాలిసిస్ చూసేస్తాను నా పని అయిపోతుంది అంటే అవ్వదు, నేనే చెప్తున్నాను. అర్థమైందా? న్యూస్ పేపర్, హిందూ అనాలిసిస్ ఎందుకు అంటే న్యూస్ పేపర్ త్వరగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నంలో మీకు ఇది ఉపయోగపడుతుంది అంతే. కొన్నాళ్ళకి హిందూ అనాలిసిస్ చూడడం కూడా ఆపేయాలి, నేనే చెప్తున్నాను. అర్థమైందా? ఓన్లీ న్యూస్ పేపరే చదవాలి, రైట్? ఓన్లీ మీరు బిగినర్స్ కాబట్టి ఎలా అనలైజ్ చేయాలని తెలియడానికే మీకు ఇది హిందూ అనాలిసిస్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కీ యుఎస్ లా మేకర్స్ బ్యాట్ ఫర్ క్యాట్సా శాంక్షన్స్ వైవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం అండ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మీకు అర్థం కావాల్సినటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. S-400 మిసైల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు క్యాట్సా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఆఫ్ 2017
సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాట్సా యాక్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలి. రైట్, క్యాట్సా స్టాండ్స్ ఫర్ కౌంటరింగ్ అమెరికాస్ adversaries through sanctions యాక్ట్ ఆఫ్ 2017 2017లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ యుఎస్ ఫెడరల్ లా, యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లా దట్ ఇంపోజ్డ్ శాంక్షన్స్ ఆన్. సో ఇది దేని మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది? యుఎస్ అడ్వర్సరీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికాస్ అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నాయో వాటి మీద. అమెరికాస్ అడ్వర్సరీస్, అమెరికాకి శత్రువులు ఎవరు? వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇరాన్, నార్త్ కొరియా అండ్ రష్యా. దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఇరాన్, నార్త్ కొరియా, రష్యాతో ఏవైనా కంట్రీస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లోకి వెళ్ళడం అనేది జరిగింది అనుకోండి. సపోజ్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెక్టార్స్ తో ఎక్కువగా ఒకవేళ డీల్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్, అమెరికా అనేది ఆంక్షలు అనేవి విధించడం అనేది జరుగుతుంది. ఎకనమిక్ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరుగుతుంది. ఆంక్షలు అంటే ఏంటంటే సపోజ్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం కానీ, ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం కానీ, లేకపోతే ఆ కంట్రీకి ఎయిడ్ ఏదైతే ఉంటుందో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సహాయం ఏదైతే ఉంటుందో చేయకపోవడం కానీ, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇరాన్తో కానీ, నార్త్ కొరియాతో కానీ, రష్యాతో కానీ ఒకవేళ డీల్స్ ఏమైనా చేసుకున్నాం అనుకో, డిఫెన్స్ డీల్స్ కానీ, ఇంటెలిజెన్స్ డీల్స్ కానీ చేసుకుంటే నీ మీద కూడా ఏం పడుతుంది? అమెరికా అనే శాంక్షన్స్ అనేవి విధిస్తుంది. లాస్ట్ ఇయర్ మన తాలూకా టర్కీ ఏదైతే ఉంటుందో, టర్కీ ఏం చేయడం అనేది జరిగింది? రష్యా నుంచి S-400 అనేటటువంటి మిసైల్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకుంది. సో యుఎస్ అనేది ఏం చేసింది? టర్కీ అనేది తన నాటో ఎల్ఐ అని కూడా చూడకుండా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని అంటాం. సో వెస్టర్న్ ఫ్రెండ్స్ అందరూ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. అమెరికా యొక్క ఫ్రెండ్స్ అందరూ దీనిలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో అర్థమైందా? దే ఆర్ ఇన్ అపోజిషన్ టు కమ్యూనిస్ట్ రెగేమ్ అండి, కమ్యూనిస్ట్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్, రైట్? ఈ నాటో ఏదైతే ఉంటుందో, టర్కీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ నాటో, టర్కీ ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యుఎస్. అయినా టర్కీ మీద రష్యా నుంచి S-400 మిసైల్స్ తీసుకున్నందుకు యుఎస్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. తన F-35 ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అంటే F-35 ఎయిర్ క్రాఫ్ట్ ని బిల్డ్ చేయడానికి ఒక కన్సోర్టియంగా డిఫరెంట్ కంట్రీస్ ఏర్పడ్డారు. అమెరికా కానీ, కెనడా కానీ, అండ్ దాంతోపాటు టర్కీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ. సో F-35 ప్రోగ్రామ్ నుంచి, అంటే ఒకవేళ F-35 ఎయిర్ క్రాఫ్ట్ క్రియేట్ అయితే అందరూ ఆ టెక్నాలజీని వాడుకునేటట్టు, అర్థమైంది? అందరూ కలిపి దీన్ని తయారు చేస్తున్నారు అన్నట్టు. ఈ F-35 ప్రోగ్రామ్ నుంచి బయటికి తరిమేశారండి దేన్ని? టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీ. అప్పుడు టర్కీ తాలూకా ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఇదెక్కడి ఫ్రెండ్షిప్ నాకు అర్థం కావట్లేదు, నాటోలో అంత క్లోజ్ గా ఉన్నప్పుడు కూడా రష్యా అనేది అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది, అమెరికా అనేది ఎలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు సేమ్ అదే S-400 మిసైల్ ని మన ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా ఎప్పుడు ఆల్మోస్ట్ 2018లో ఈ డీల్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నవంబర్ 2021లో రష్యా నుంచి మనకి S-400 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిసైల్ సిస్టమ్ అనేది రాబోతుంది. మరి ఇండియాకి మనం ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్ లో అమెరికా యొక్క, యుఎస్ యొక్క ప్రిన్సిపల్ ఎలై ఎవరు, ప్రిన్సిపల్ ఫ్రెండ్ ఎవరు? ఇండియా కదా, అంతే కదా. మనం ఇప్పుడు క్వాడ్ లో మెంబర్ గా ఉన్నామా? బోత్ ద కంట్రీస్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, అండ్ ఇద్దరికి కామన్ ఎనిమీ ఎవరు? చైనా. సో రీజనల్ సూపర్ పవర్ గా ఇండియా అనేది ఎదగాలనుకుంటుంది. సో చైనాని అడ్డుకోవాలి. రీజనల్ సూపర్ పవర్ గా ఎదగాలంటే చైనాని ఇండియా తప్పకుండా అడ్డుకోవాలి. అండ్ యుఎస్ ఏంటి? యుఎస్ హెజ్మోనీకి థ్రెట్. అంటే హెజ్మోనీ అంటే ఏంటంటే యుఎస్ డామినెన్స్. ఏ కంట్రీ అయినా తనే డామినెంట్ పవర్ గా ఉండాలనుకుంటుంది. సో ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్ యొక్క డామినెంట్ పవర్ ఎవరు? శక్తి ఎవరు? ప్రపంచ శక్తి ఎవరు? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అందరికి పెద్దన్న కదా. సో యుఎస్ హెజ్మోనీకి, యుఎస్ డామినెన్స్ కి పెద్ద థ్రెట్ గా ఎవరున్నారు? చైనా ఉండడం అనేది జరిగింది, అవునా కాదా? చైనా ఉంది. సో మరి చైనాని కంట్రోల్ చేయడం యుఎస్ లక్ష్యమా కాదా? యుఎస్ కూడా లక్ష్యం, ఇండియాకు కూడా లక్ష్యం. అండ్ కామన్ గా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా ఒక క్వాడ్ 2 ఏదైతే ఉంటుందో, ఇజ్రాయిల్, యుఏఈ, యుఎస్, ఇండియాకి మధ్య ఒక క్వాడ్ 2 ఏదైతే ఉంటుందో, క్వాడ్రిలేటరల్ 2, ఇది కూడా ఏర్పడడం అనేది జరిగింది. మరి ఇంత ప్రిన్సిపల్ ఎలై అయినటువంటి ఇండియా మీద కూడా యుఎస్ అనేది శాంక్షన్స్ అనేవి విధిస్తుందా, ఆంక్షలు అనేవి విధిస్తుందా, లేకపోతే ఏవైనా మినహాయింపు అనేది, రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందా? సో ఇది మెయిన్ ప్రశ్న. మరి ఇప్పుడు S-400 మిసైల్ అంటే ఏంటి సార్?
ఇండియా అనేది ఎందుకు దాన్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. S-400 ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ దట్ వాజ్ డెవలప్డ్ బై రష్యా అండ్ అర్థమైందా. S-400 ఈజ్ నోన్ యాజ్ రష్యాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్. దీని తాలూకా రేంజ్ అనేది ఎక్కువ, అంటే టార్గెట్ అనేది ఎక్కువ దూరం ఉన్న టార్గెట్ ని రీచ్ అవ్వగలదు. అండ్ దిస్ ఇస్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, పేరులోనే ఉంది సర్ఫేస్ టు ఎయిర్ అని చెప్పి అనడం అనేది జరిగింది. సర్ఫేస్ నుంచి ఎయిర్ లోకి దూసుకెళ్లి ఎయిర్ లో ఉండేటటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొడుతుందన్నమాట. అర్థమైందా, దాన్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీన్ని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ అని కూడా అంటాం. శత్రువు తాలూకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయి, గాల్లో తిరిగేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడానికి, వాటిని కూలదోయడానికి ఈ S-400 మిసైల్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇండియా అనేది ఎందుకు S-400 మిసైల్ రష్యా నుంచి తెచ్చుకుంటుంది? ఇండియా అనేది ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా ఆధారపడడం అనేది జరిగింది. ఎక్కువగా మిసైల్స్ మనం యుఎస్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం. బట్ కానీ ఇండియా అనేది ఏం చేస్తుంది అంటే, ఇండియా వాంట్స్ టు డైవర్సిఫై ఇట్స్ సోర్స్ ఆఫ్ వెపన్స్ అండ్ ఇట్స్ సోర్స్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ. ఎందుకు డైవర్సిఫై చేయాలనుకుంటుంది ఇండియా? మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాం అనుకోండి. సపోజ్ యుఎస్ అనేది ఏదో ఒకసారి తిరగబడిపోయింది అనుకోండి. యుఎస్ కి కావాల్సింది ఇండియా కాదు, యుఎస్ కి కావాల్సింది ఏంటి? యుఎస్ హెజ్మోనీని నిలబెట్టుకోవడం, యుఎస్ డామినెన్స్ ని నిలబెట్టుకోవడం. గుర్తుపెట్టుకోవాలి నాన్న, అర్థమైందా? యుఎస్ హెజ్మోనీని, యుఎస్ డామినెన్స్ ని నిలబెట్టుకోవడం యుఎస్ కి కావాలి. ఆ ప్రయత్నంలో ఇండియా అనేది అడ్డు అని తెలిస్తే ఇండియాని కూడా పక్కన పెట్టేస్తుంది, పక్కన నట్టేస్తుంది, ఎడంకాలతో తన్నేస్తుంది. అర్థమైందా? సో అలాంటి టైంలో మనం ఎక్కువగా యుఎస్ఏ మీద ఇట్లాంటి టెక్నాలజీ కోసం కానీ డిఫెన్స్ కోసం డిపెండ్ అయితే ఇండియా దగ్గర ఏం లేకుండా పోతుంది, అసలు టెక్నాలజీ అనేది లేకుండా పోవడం అనేది జరుగుతుంది. సో ఇండియా వాంట్స్ టు డైవర్సిఫై ఇట్స్ సోర్స్ ఆఫ్ వెపన్స్, ఇట్స్ సోర్స్ ఆఫ్ ఆర్టిలరీ, ఇట్స్ సోర్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. అవునా కాదా? అవును సార్. సో అందుకు ఇండియా అనేది రష్యా నుంచి ద మోస్ట్ అడ్వాన్స్డ్ రష్యన్ వెపన్ దట్ ఈస్ S-400 మిసైల్ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. బట్ కానీ ఇది మరి చూడాలి, మరి బైడెన్ నిజంగా శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి విధిస్తారో లేదు. అర్థమైందా? సో మరి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మరి ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పారో చెప్తాను చూడండి. మనం ఇప్పుడు చెప్పుకుందే మళ్ళీ ఇచ్చారు, ఒకసారి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే, కీ యుఎస్ లా మేకర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ క్యాట్సా వేవర్, దే ఆర్ టాయిలింగ్ ఫర్ క్యాట్సా వేవర్, అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇండియా మీద ప్రయోగించకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఏవైనా విభేదాలు ఉంటే ఫ్యూచర్ డిసెంబర్లో మొదలయ్యేటటువంటి 2+2 లెవెల్ డైలాగ్లో మాట్లాడుకోవాలి, చర్చలు చేయాలి. 2+2 లెవెల్ డైలాగ్ అంటే ఏంటండి? ఒక దేశం యొక్క ఫారెన్ మినిస్టర్, ఇంకో దేశం యొక్క ఆ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్, దాంతోపాటు ఒక దేశం యొక్క ఫారెన్ మినిస్టర్, ఆ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్, ఎక్కడ ఇద్దరు. దీనే 2+2 డైలాగ్ అంటాం. దిస్ ద హైయెస్ట్ మినిస్టీరియల్ లెవెల్ డైలాగ్ బిట్వీన్ 2 నేషన్స్ అండి. డైలాగ్ అంటే ఏంటంటే చర్చ. సో డిస్కషన్స్ రూపంలో పరిష్కరించుకోవాలి ఏమైనా ఇబ్బందులు ఉంటే, కానీ ఇండియా మీద శాంక్షన్లు అనేవి వేయకూడదు. ఆంక్షలు అనేవి వేస్తే ఇట్ విల్ బి ఎ థ్రెట్ టు బైలేటరల్ రిలేషన్స్. రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా ఇది అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా షుడ్ యాక్ట్ యాజ్ అన్ వాచ్ఫుల్ ఐ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా అనేది చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా మన యుఎస్కి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు చైనా యొక్క యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనకి ప్రిన్సిపల్ అలైగా ఇండియా అనేది ఉండడం అవసరం. ఇండియా మీద ఆంక్షలు అనేవి వేస్తే నిజంగా అది అమెరికాకి చాలా దెబ్బ పడుతుంది అని చెప్పి యుఎస్ లా మేకర్స్ కొంతమంది క్యాట్సా శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి మన ఇండియా మీద వేయకూడదు అన్నట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. టర్కీ లాగా అవ్వకూడదు. సో టర్కీ ఇట్ ఈస్ ఎ నాటో ఎలై, మీ అందరికీ చెప్పాను, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో సభ్యులు. సో అందుకే వెస్టర్న్ ఎలై అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. యుఎస్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ టర్కీ మీద కూడా F-35 ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి టర్కీని ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది యుఎస్. ఎందుకు? రష్యా నుంచి S-400 ఏదైతే ఉంటుందో ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల. రైట్, సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్ గా ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా విల్ స్ట్రెస్ క్లైమేట్ జస్టిస్ ఎట్ గ్లోబల్ సమిట్ సేస్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ దిస్ పర్టికులర్ గ్లోబల్ సమిట్ దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26. ఫస్ట్ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ టర్మ్ని మీరు చూడొచ్చు. ఆ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే
క్లైమేట్ జస్టిస్ మీద మీరు నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీద మీకు ఒక సెపరేట్ ఆర్టికల్ అనేది నోట్స్ అనేది మీకు ఉండాలి. అండ్ దాంతోపాటు కార్బన్ న్యూట్రాలిటీ మీద మీకు సెపరేట్ ఆర్టికల్ అనేది న్యూస్ అనేది ఒక మ్యాటర్ అనేది ఒక మెటీరియల్ అనేది తయారు చేసుకోవాలి, ఒక నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. అండ్ దాంతోపాటు కార్బన్ న్యూట్రాలిటీ తర్వాత కార్బన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద సెపరేట్గా మీరు నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇది క్లైమేట్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. వీటన్నింటి మీద మీకు నోట్స్ అనేది ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేపర్ని చూడగానే మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలి, దీని నుంచి క్వశ్చన్ రావచ్చా లేదా. క్లైమేట్ జస్టిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. సో క్లైమేట్ జస్టిస్ మీద క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ దిస్ క్లైమేట్ జస్టిస్ అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవాలి, రైట్. సో ఫస్ట్ మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి తెలుసుకున్న తర్వాత, కార్బన్ న్యూట్రాలిటీ బేసిక్స్ అన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం క్లైమేట్ జస్టిస్ గురించి తెలుసుకుందాం. తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. వినండి, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మనకి అరౌండ్ 18th సెంచరీ ఏం మొదలైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దోస్ టైమ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ అన్ అబ్జెషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా అనుకున్నారు. ప్రతి కంట్రీ దే వాంటెడ్ టు బికమ్ డెవలప్డ్. ఇన్ దట్ ప్రాసెస్ ప్రతి కంట్రీ ఆల్ ద రిసోర్సెస్ దట్ దిస్ ప్లానెట్ హ్యాస్ గివెన్ టు అస్, మన తాలూకా భూమి మనకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రకృతికి మనం ఏమైనా భంగం కలిగిస్తే అది ఊరుకుంటుందా, అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది. సో రిసోర్సెస్ ఎప్పుడైతే డెప్లీట్ అవ్వడం అనేది జరిగిందో ఈ క్లైమేట్ ప్యాటర్న్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఏ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు దేశాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్కి అతీతంగా అందరికీ, మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ఎనిమి ఏంటి అంటే, శత్రువు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సార్? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. భూ వాతావరణంలో సౌర్య ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని కట్టిపెట్టి ఉంచేసేటటువంటి గ్యాసెస్ ని మనం ఏమంటాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడిమి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్లోనే, భూ ఆవరణంలోనే అంటిపెట్టేస్తుంది, భూ వాతావరణాన్ని దాటనివ్వదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం తేలడం అనేది జరిగింది, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. అంటే మానవ సంబంధిత, మనిషి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పి మనకి తేలడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారు, సో ఈ క్లైమేట్ చేంజ్ మీద పోరాడడం అనేది అత్యావశ్యకము అని చెప్పి, సో ఆల్ ద నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక్కదాని మీద అబ్సెషన్ ఉండేదని చెప్పుకున్నామా, ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, అంటే ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం డెవలప్ అవ్వడం, అంటే రిసోర్సెస్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా రిసోర్సెస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటూ డెవలప్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1972లో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక కొత్త ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటారు. సో ఈ 1972లో స్టార్ట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ ప్యానెల్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ. రీసెంట్ గా ఐపీసీసీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపీసీసీని 1988లో ఇది చేశారండి, 1988లో ఫామ్ చేశారు. ఎందుకంట ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఫైట్ చేయాలి, ఇలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
సో వీళ్ళు ఐపీసీసీ ప్యానల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో ఎన్విరాన్మెంట్స్ కన్జర్వేషన్ కి వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఇది పెద్ద శత్రువు ఉంది కదా, ఎనిమి ఉంది కదా, దీంతో ఫైట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం. సో అందుకే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తో ముందుకొద్దాం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇన్ 1992. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ సైన్డ్ ఇన్ 1992 డ్యూరింగ్ ఎర్త్ సమిట్ అమ్మ. ఎర్త్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? బ్రెజిల్లో జరగడం అనేది జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని ఫార్మల్ నేమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ సమిట్. ఎప్పుడంటే 1992లో ఈ సైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ మార్చ్ 21st. 1994. దీన్ని మొత్తం ఎన్ని కంట్రీస్ రాటిఫై చేయడం అనేది జరిగింది అంటే సైన్ చేయడం అనేది, రాటిఫై అంటే ఆమోదించడం అనేది జరిగింది అంటే 197 కంట్రీస్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో మార్చ్ 21st 1994లో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఆర్టికల్ 2, ఈ ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద పార్టీస్ దట్ హ్యావ్ రాటిఫైడ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ విల్ మీట్ యాన్యువల్లీ. ఒక దగ్గర మీట్ అవుతాయి ప్రతి సంవత్సరం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నారు. సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనం ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? COP1. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ. 1995లో జరిగింది. అండ్ 1997 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యోటో ప్రోటోకాల్ వాజ్ సైన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3. 1997లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండి, టు కట్ కార్బన్ ఎమిషన్స్, రైట్. దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ కార్బన్ మార్కెట్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఏంటి కార్బన్ ట్రేడింగ్, ఏంటి దీని సంగతి ఇంక ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండియాలో జరిగినటువంటి ఓన్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే 2002లో COP8 జరగడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. దీనిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? సో పూరెస్ట్ కంట్రీస్ కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి క్లైమేట్ చేంజ్ కి తో పోరాడడంలో అనే విధంగా ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 2007 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఇక్కడ పార్టీస్, ఆల్ ద పార్టీస్ కాన్ఫరెన్స్ ఎవరైతే హాజరవ్వడం అనేది జరిగిందో దే అగ్రీడ్ అపాన్ బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేయడం అనేది జరిగింది టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం కోసం. దిస్ ప్లాన్ హ్యాస్ 5 మెయిన్ కేటగిరీస్. ఒకటి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్. అర్థమైందా? వీటి గురించి సైన్ చేయడం అనేది జరిగింది. 2011లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డర్బన్లో సైన్ అవ్వడం అనేది, డర్బన్లో అవ్వడం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17. రైట్. అండ్ నెక్స్ట్ 2015లో చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 2 degrees Celsius కంటే ఎక్కువ పెరగకూడదు. సపోజ్ యావరేజ్ టెంపరేచర్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సపోజ్ 20 degrees Celsius ఉందనుకోండి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 22 degrees Celsius కంటే పెరగకూడదు.
అనే విధంగా ఒక ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఇదైతే 21.5°C తక్కువకే లిమిట్ చేయాలి యావరేజ్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ రీసెంట్గా 2019లో జరగడం అనేది జరిగింది COP25 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. క్లైమేట్ అర్జెన్సీ గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. 2020లో క్లైమేట్ మనకి మన తాలూకా COVID-19 వల్ల క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 మధ్యలో. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దిస్ ఇస్ ద 26th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు సైన్ అయింది? 1992లో సైన్ అయింది. ఎప్పుడు రాటిఫై అవ్వడం అనేది జరిగింది? 1994లో రాటిఫై అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? మనకి 1995లో జరగడం అనేది జరిగింది. ఎక్కడ? బెర్లిన్, జర్మనీ. అర్థమైందా? క్యోటో ప్రోటోకాల్ 1997. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యోటో ఈజ్ అ సిటీ ఇన్ జపాన్, రైట్, టు మిటిగేట్ ఎమిషన్స్. క్యోటో ప్రోటోకాల్లో భాగంగా కొత్త కాన్సెప్ట్ ఏది వచ్చిందని చెప్పుకున్నాం మనం? కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అనేటటువంటి కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రీసెంట్గా మనకి IPCC వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. IPCC అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఒక రిపోర్ట్తో ముందుకు వచ్చారు. ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది? అసెస్మెంట్ రిపోర్ట్. ఎర్త్ యొక్క క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది సమూలంగా మారబోతుంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగనున్నాయి. డ్రాట్స్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగనున్నాయి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది మనం చూడబోతున్నాం. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో, మనకి సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని IPCC రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ కాబట్టి 26 కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వాట్ ఆర్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ COP26? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో అడ్రస్ చేయబోతున్నటువంటి డిఫరెంట్ గోల్స్ ఏంటి? మొదటి గోల్ ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. మిడ్ సెంచరీ కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఈ నెట్ జీరో ఎమిషన్స్ అని వింటాం. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్ సార్ అంటే పూర్తిగా కార్బన్ ఎమిషన్స్ ని కట్ చేయడమా అంటే కాదండి. ఎంతైతే ఒక కంట్రీ కార్బన్ ని ఎమిట్ చేస్తుందో అంతే ఒక కంట్రీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం, కార్బన్ సింక్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్ ఏవైనా ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతైతే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ అబ్జార్బ్ చేసుకుంటే దాని నెట్ జీరో ఎమిషన్స్ అని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2050 కల్లా ఇది రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు 2030కి అంబిషియస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవాలి అనే విధంగా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ నెట్ జీరో ఎమిషన్స్ కి ఇది అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ పనులు అనేవి, మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడం కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, హైడ్రోజన్ ఎనర్జీలో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టైల్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. దాంతోపాటు ఫేజింగ్ అవుట్ కోల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆపాలి. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మూత కూడా ముయ్యాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది. రెండవ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టింగ్ అంటే ఏంటి అంటే ఫలానా దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వడం, తగినట్టుగా మారడం, మార్పు చెందడం ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టేషన్ అంటాం. క్లైమేట్ చేంజ్ మన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం ఏం చేసినా క్లైమేట్ చేంజ్ అనేది మన మీదకి ముసురుకుంటూ రావడం అనేది జరుగుతుంది, ఆవరిస్తూ రావడం అనేది జరుగుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి? క్లైమేట్ చేంజ్ కి అడాప్ట్ అయ్యేటట్టు చూడడం.
మన న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేయడం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజైలెంట్గా మార్చడం, స్ట్రాంగ్గా మార్చడం, దేన్నైనా ఎదుర్కొనేటట్టు మార్చడం. రేపు పొద్దున రాబోతున్నటువంటి లైవ్లీహుడ్ లాసెస్ కానీ, లైఫ్ లాస్ కానీ, హోమ్ లాస్ కానీ వీటన్నింటికి తట్టుకునేటట్టు నిలబడగలగడం. సో అది అడాప్టేషన్, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మూడవది ఏంటి అంటే మొబిలైజ్ ఫినాన్స్. ఏ పని చేయాలన్నా అది మంచి పనైనా చెడ్డ పనైనా ఏం కావాలండి, డబ్బు అనేది తప్పకుండా కావాలి. సో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ తప్పకుండా చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ మేక్ గుడ్ ఆన్ దేర్ ప్రామిస్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 బిలియన్. క్లైమేట్ ఫినాన్స్ పర్ ఇయర్, సంవత్సరానికి $100 బిలియన్ ప్లెడ్జ్ అనేది తప్పకుండా చేయాలి డెవలప్డ్ కంట్రీస్. సో ఫోర్త్, టీమ్ వర్క్, వర్కింగ్ టుగెదర్. సో క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది శత్రువు అన్నాం కానీ పలానా మగవాళ్ళకే శత్రువు, ఆడవాళ్ళకే శత్రువు, లేకపోతే పలానా అమెరికాకే శత్రువు, లేకపోతే పలానా చైనాకే శత్రువు అన్నామా? అనలేదు. మొత్తం మానవాళి మొత్తానికి ఇది పెద్ద శత్రువు. ఈ ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఉంటుందో దానితో పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసికట్టుగా ప్యారిస్ క్లైమేట్ డీల్, మనకి COP21లో ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫరెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోకుండా దేని వైపు అడుగులు వేయాలి. సో క్లైమేట్ యాక్షన్ వైపు తప్పకుండా అడుగులు అనేవి వేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP26. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ గీసారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా బెటర్గా తయారవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇలా డయాగ్రామ్ రూపంలో నేను చెప్పడం అనేది జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వాట్ ఈస్ COP26 అని. ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ ఎవాల్వ్డ్ ఇన్ డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3rd అండి. అప్పుడు ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం కార్బన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి. సపోజ్ ఇండియా ఉంది, సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఇండియాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక టార్గెట్ ఇస్తారు, మీరు సంవత్సరంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంత మాత్రమే చేయాలి. సపోజ్ 100 tons ఆఫ్ CO2 ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు ఎమిట్ చేయాలి అన్నారు అనుకోండి. ఇద్దరికి టార్గెట్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఎవరండి ఇస్తారు దీన్ని? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈ టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇండియా అనేది మనకి రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకుంటుంది క్లైమేట్ యాక్షన్ పైన. మనకి ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్తున్నామా? ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఇదేదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందా? మనకి ఓల్డ్ వెహికల్స్ మీద ఒక పాలసీ కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది, హైడ్రోజన్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనం ఎథనాల్ బ్లెండింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పెట్రోల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఎమిషన్స్ తగ్గుతాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం? క్లైమేట్ యాక్షన్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇండియా అనేది పెట్టుబడులు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. ఇండియా ఇన్ని చేసింది కాబట్టి 100 tons ఆఫ్ CO2 ఎలోడ్ ఎమిషన్స్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఇది కాకుండా ఇండియా సపోజ్ ఒక 60 tons మాత్రమే ఎమిట్ చేసింది అనుకోండి. ఇండియా ఇస్ పెర్ఫార్మింగ్ బెటర్ అపాన్ క్లైమేట్ చేంజ్, అవునా కాదా? క్లైమేట్ యాక్షన్ మీద ఇండియా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుందని అర్థం. సో మామూలుగా UNFCCC వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈచ్ టన్, ఒక టన్కి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక కార్బన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియా దగ్గర ఎంత మిగిలిపోయి ఉన్నాయి అంటే 40 కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ USA ఉంది. USA ఇవేవి చేయట్లా, ఇవేమి ఆచరించట్లా, ఎలక్ట్రిసిటీ వైపు ఇదవ్వట్లా, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఇదవ్వట్లా, డిఫారెస్టేషన్ మీద చెక్ పెట్టట్లా. సో ఇలా కోల్ కంటిన్యూస్గా వాడడం అనేది జరుగుతుంది. USAకి ఇచ్చినటువంటి 100 tons ఆఫ్ CO2లో USA అనేది ఎక్స్ట్రా వాడింది అనుకోండి. సపోజ్ 160 tons వాడింది అనుకోండి, 160 tons ఆఫ్ CO2 ఎమిట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలి? తప్పకుండా
మిగిలిన 60 కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి, సర్ప్లస్ ఎంత వాడేశారు, 60 వాడేశారు కదా, ఈ 60 టన్స్ కోసం 60 కార్బన్ క్రెడిట్స్ అవుతాయా, అవి తప్పకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరైతే కంట్రీస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఇండియా దగ్గర 40 సర్ప్లస్ ఉంది కార్బన్ క్రెడిట్స్, మనకి ఇక్కడ 60 మైనస్, వీళ్ళకి 60 కార్బన్ క్రెడిట్స్ కావాలి. ఇండియా 40 కార్బన్ క్రెడిట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అందుతుంది. సో ఈ మనీ ఏమవుతుంది, ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఇండియా ఇన్ని యాక్షన్ తీసుకునేందుకు, క్లైమేట్ చేంజ్ మీద బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నందుకు ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా నెక్స్ట్ ఇయర్ కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా, క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్. దీన్ని కార్బన్ ఆఫ్సెట్ అని కూడా అంటారు, అంటే కార్బన్ బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఐ హ్యావ్ సెట్. ఇప్పుడు మనం క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో క్లైమేట్ జస్టిస్, ఈ క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి పదాన్ని మొదట ఎవరు వాడడం అనేది జరిగింది అంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వాడడం అనేది జరిగింది. ఎప్పుడండి, 2015లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా 2030, 2030కి కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయాలని చెప్పి 17 గోల్స్ ని పెట్టుకోవడం అనేది జరిగింది 2015లో, రైట్. దానిలో భాగంగా మనకి క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి పదాన్ని వాడారు మన ప్రైమ్ మినిస్టర్. అర్థమైందా. సో క్లైమేట్ చేంజ్ కంటే ముందు క్లైమేట్ జస్టిస్ గురించి ఆలోచించాలి. వాట్ ఈస్ ద క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఏంటండి, ద ఐడియా దట్ ద కంట్రీస్ విచ్ ఆర్ స్టిల్ ఆన్ ద డెవలప్మెంటల్ పాత్, అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, దే షుడెంట్ పే ద ప్రైస్ ఫర్ ద పొల్యూషన్ కాజ్డ్ బై ద వెస్ట్. ఇప్పటి వరకు వెస్టర్న్ నేషన్స్ కాజ్ చేసినటువంటి పొల్యూషన్, ఎమిట్ చేసినటువంటి CO2 ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయి, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో, వాటి వల్ల డెవలపింగ్ కంట్రీస్ డెవలప్ కాకుండా ఉండిపోకూడదు. దే షుడెంట్ పే ద ప్రైస్. వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం వీలు చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా 1981 తర్వాత, 1981 తర్వాత టెంపరేచర్స్ అనేవి విపరీతంగా రైజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మెయిన్లీ డ్యూ టు దీస్ డెవలప్డ్ నేషన్స్, అండ్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ దేర్ వాజ్ లిటిల్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. 1981 వరకు చాలా వరకు డెవలపింగ్ కంట్రీస్, ఇండియా కూడా అప్పుడు డెవలప్ అవ్వడం అనేది అంత ఎక్కువగా డెవలప్ అవ్వాల. ఇండియా ఎప్పుడు ఆఫ్టర్ దీస్ 1991లో ఏవైతే తీసుకొచ్చారో LPG రిఫార్మ్స్ అమ్మ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తర్వాత ఇండియా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ద డెవలప్డ్ నేషన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ హిస్టారికల్ ఎమిషన్స్. హిస్టారికల్ గా ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయి, ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం ఎవరు, దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతో పాటు ఇండియా ఒకవేళ నెట్ జీరో టార్గెట్స్ ని 2050కి మీట్ అయ్యారు అనుకోండి, 2 టార్గెట్స్ పెట్టుకున్నాయి అనుకోండి, అప్పుడు ఇండియా అనేది తక్కువ ఎమిట్ చేసినట్టు. ఇండియా ఎమిట్ చేసినటువంటి కార్బన్ ఎమిషన్స్ కంటే యుఎస్ఏ అనేది 5 టైమ్స్ ఎమిట్ చేసినట్టు. అర్థమైందా, మరి అది కరెక్టా? సో క్లైమేట్ చేంజ్ మీద రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం కరెక్టే, నెట్ జీరో ఎమిషన్స్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం కరెక్టే, కానీ దేర్ షుడ్ బి డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఒకలాగా ఉండాలా అంటే ఉండకూడదు. అర్థమైందా. సో డెవలపింగ్ కంట్రీస్ అంత మొత్తంలో ఇదవ్వడానికి లేదు, బట్ డెవలప్డ్ కంట్రీస్ మాత్రం ఎక్కువ పని చేయాలి. లైక్ ఫినాన్స్ అనేది మొబిలైజ్ చేయడానికి ప్రయత్నించాలి, లేకపోతే టెక్నాలజీ షేరింగ్ అనేది ఏదైతే ఉంటుందో టెక్నాలజీ షేరింగ్ కూడా చేయడానికి ప్రయత్నించాలి, రైట్. ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. నౌ ద డిమాండ్ ఫర్ ఎ కామన్ టార్గెట్ అండ్ టైమబుల్ ఈస్ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ ద డెవలప్మెంటల్ కంట్రీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. కామన్ టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ 2050కే నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలి అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. ఏది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ చేంజ్ వీళ్ళు మనకు ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. సో కామన్ గా చేయడం వల్ల డెవలపింగ్ కంట్రీస్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో అందుకే క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది వెలుగులోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా. సో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ నెట్ జీరో టార్గెట్ అండ్ క్లైమేట్ జస్టిస్. నెట్ జీరో టార్గెట్స్ అచీవ్ చేయడం కరెక్టే, బట్ కానీ క్లైమేట్ జస్టిస్ ని కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి.
చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు హిందూకి తన తాలూకా ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పారంటే, ఇండియా విల్ ఎంఫసైజ్ క్లైమేట్ జస్టిస్ అండ్ ఎగ్జార్ట్ డెవలప్డ్ కంట్రీస్ టు ట్రాన్స్ఫర్ ద ఫినాన్స్ అండ్ టెక్నాలజీ నెసరీ టు డీల్ విత్ ద ఫాలోఅవుట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఇండియా అనేది క్లైమేట్ జస్టిస్ మీద ఫోకస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దేర్ షుడ్ బి డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ బట్ నాట్ కామన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పటి వరకు హిస్టారికల్గా ఎమిట్ చేసినందుకు, ఇంత మొత్తంలో ఎమిషన్స్ కంట్రిబ్యూట్ చేసినందుకు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. అండ్ దాంతోపాటు ఫినాన్స్ ఫండింగ్ అనేది కూడా ఇవ్వాలి. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్. అండ్ దాంతోపాటు వర్నరబుల్ కంట్రీస్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. రైట్, ఇండియా అనేది ఆల్రెడీ 450 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ వీటన్నిటి మీద ఆధారపడాలనుకుంటుంది. అండ్ 2030 కల్లా 40% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. అండ్ దాంతోపాటు ఇండియా నేషనల్ హైడ్రోజన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇండియా అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో దీస్ మెనీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇండియా కేమ్ అప్ విత్ ఎ లాట్ మెనీ మెజర్స్ టు ఫైట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ టు డిక్రీజ్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్, టు రిమూవ్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఈజ్ ఎ గ్లోబల్ మీటింగ్ లో ఎక్కువగా మేము దేని మీద ఫోకస్ చేస్తున్నాం అంటే క్లైమేట్ జస్టిస్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ వీ విల్ ఫోర్స్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ టు టు ఫండ్ అండ్ టు షేర్ టెక్నాలజీ అనే విధంగా ఇక్కడ ఈయన చెప్పడం అనేది జరిగిందమ్మా. మరి చైనా, ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్, మీ అందరికీ తెలుసు. థర్డ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది చైనా. సో ఈ చైనా అనేది 2060 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేస్తానంది. బట్ కానీ యునైటెడ్ నేషన్స్ దీన్ని 2050కి ఒక డికేడ్ లోపలే కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలని అడుగుతూ ఉండడం అనేది జరిగింది, ప్రెజరైజ్ చేస్తుంది. యుఎస్ అనేది 2050 కల్లా అచీవ్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది, కమిట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఇండియా ఈజ్ యెట్ టు గివ్ ఏ కమిట్మెంట్ బికాజ్ ఇండియా అనేది ఎక్కువగా డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తుంది, క్లైమేట్ జస్టిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి, కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ. రైట్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. రైట్, సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా రిజెక్ట్స్ కన్సర్న్స్ ఓవర్ బార్డర్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి అన్న. మనం ఆల్రెడీ ఈ ఆర్టికల్ని మొన్న డిస్కస్ చేయడం అనేది జరిగింది. చైనా అనేది రీసెంట్గా ఏం తీసుకొచ్చింది, ఒక కొత్త ల్యాండ్ బార్డర్ లా ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. చైనా ల్యాండ్ బార్డర్ మనం గమనిస్తే చైనా షేర్స్ బార్డర్ విత్ 14 కంట్రీస్ అండి, 14 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇండియాతో కూడా. ఇండియా ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్ ఆఫ్టర్ బార్డర్ లెంత్లో మనం చూసుకుంటే ఫస్ట్ చైనా ఎక్కువగా మంగోలియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, తర్వాత రష్యాతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థర్డ్ లాంగెస్ట్ బార్డర్ ఇండియాతోనే షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, కానీ మంగోలియా రష్యాతో బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ డిస్ప్యూటెడ్ కాదు, ఎటువంటి డిస్ప్యూట్ వాళ్ళతో లేదు. బట్ ఇండియాతోనూ అండ్ దాంతోపాటు ఇంకొక కంట్రీ దట్ ఈస్ భూటాన్తో బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు ల్యాండ్ బార్డర్స్ మాత్రం చాలా డిస్ప్యూటెడ్గా ఉండడం అనేది జరిగింది. సో చైనా అనేది ఏం చేద్దాం అనుకుంటుంది, రీసెంట్గా ఇండియాతో స్టాండ్ ఆఫ్లోకి రావడం అనేది జరిగింది ఓవర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. నిన్నటి క్లాస్లో కూడా నేను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటో మాట్లాడడం అనేది జరిగింది. ఒకసారి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటో తెలియకపోతే నిన్నటి హిందూ అనాలిసిస్ ఒక్కసారి చూడండి, ఓకేనా. దానిలో కూడా నేను ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని ఫార్మలైజ్ చేసేటటువంటి ఉద్దేశంతో, అంటే చైనా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్కి పాల్పడిందో, చైనా ఇది బార్డర్ లైన్ దాటి రావడం అనేది జరిగిందో అది సరైనదే. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదా పాల్పడింది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనీస్ ఆర్మీ. సో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడినటువంటి చర్యలు సరైనవే అనే విధంగా ఈ చట్టం తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి ఇండియా అనేది కన్సర్న్స్ అనేవి లేవనెత్తడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే
this law should not be used as a pretext to formalize any of the Chinese military's recent moves. చైనీస్ మిలిటరీ రీసెంట్ గా చేసినటువంటి ఏ చర్యల్ని ఇది ఫార్మలైజ్ చేయడం అనేది జరగకూడదు. అండ్ దాంతోపాటు రీసెంట్ గా చాలా థౌజండ్స్ ఆఫ్ ట్రూప్స్ ని మనకి బార్డర్ లో తీసుకొచ్చింది కదా, బార్డర్ లో అమాస్ చేసింది కదా, అంటే గుమిగూడించింది కదా చైనా. సో అవన్నీ తప్పు అని చెప్పి కన్సర్న్స్ అనేవి రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్, దిస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే దిస్ యాక్ట్ ఈస్ గివింగ్ రెస్పాన్సిబిలిటీస్ టు టూ పీపుల్, వన్ ఈజ్ మిలిటరీ, సెకండ్ వన్ ఈజ్ సివిలియన్ గవర్నమెంట్, అంటే ప్రజలు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ అన్నట్టు. అర్థమైందా? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దానికి. సో ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఏం రెస్పాన్సిబిలిటీస్? బార్డర్ ఏరియాస్ ని కాపాడుకోవాలి, బార్డర్ ఏరియాస్ ని బెటర్ గా మేనేజ్ చేయాలి, బార్డర్ ఏరియాస్ ని బెటర్ గా ఎక్స్ప్లాయిట్ చేయాలి, అంటే బార్డర్ ఏరియాస్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయాలి. బార్డర్ ఏరియాస్ లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపట్టాలి, లైక్ విలేజెస్ లాంటివి ఏవైతే ఉన్నాయి, ఫ్రాంటియర్ విలేజెస్ లాంటివి కట్టాలి. సో చైనా అనేది ఇప్పటికే వాటిని అన్నింటినీ పాల్పడడం అనేది జరిగింది. ముఖ్యంగా భూటాన్ బార్డర్ లో చైనా అనేది ఏం చేస్తుంది? ఫ్రాంటియర్ విలేజెస్ అనేవి నిర్మిస్తుంది. అంటే భూటాన్ తనదనుకున్నటువంటి టెరిటరీలో చైనా విలేజెస్, గ్రామాలను నిర్మిస్తుంది. ఎందుకు? టు క్లైమ్ ద టెరిటరీ ఆఫ్ భూటాన్. అర్థమైంది? ఇవన్నీ చేయొచ్చు. వీటిని ఫార్మలైజ్ చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి ఇండియా కన్సర్న్స్ రైజ్ చేస్తే, సో చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరిగిందంటే, సో the aim of this particular act is to further coordinate and strengthen boundary management and advance international cooperation in relevant fields. అర్థమైందా? సో బౌండరీ మేనేజ్మెంట్ ని స్ట్రెంథన్ చేయడం అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్షూర్ చేయడం కోసం, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయడం కోసం, ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్స్. అంతేగాని ఏదో వీటిని ఫార్మలైజ్ చేయడానికి కాదు అనే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మన వాళ్ళు యూనిలాటరల్ గా ఇలాంటి చట్టాలు చేయడం చాలా తప్పు అనే విధంగా మాట్లాడారు. కానీ చైనా వాళ్ళు మాత్రం ఇలా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ యాక్ట్ ఈస్ నాట్ టు ఫార్మలైజ్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ చైనా ఓవర్ LAC లాస్ట్ ఇయర్, బట్ కానీ దిస్ యాక్ట్ ఈస్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ చైనీస్ ల్యాండ్ బార్డర్స్ అనే విధంగా చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యూ క్లాషెస్ రాక్ సూడాన్ క్యాపిటల్ యాజ్ యునైటెడ్ నేషన్స్ స్లామ్స్ కూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సూడాన్ క్యాపిటల్ ఏంటండి? ఖార్తూమ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖార్తూమ్ is the capital of Sudan, where both White Nile and Blue Nile meets and give rise to the longest river on the planet, that is river Nile. చాలా చాలా ఇంపార్టెంట్ దీస్ ఫ్యాక్ట్స్. అయితే చూడండి, సో రీసెంట్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొకసారి ఇక్కడ అటాచ్ చేస్తాను అదే కంటెంట్ని. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఏం లేదన్న, సో ఏం చెప్పారు అంటే మనకి రీసెంట్గా సూడాన్లో మిలిటరీ వాళ్ళు సివిలియన్ గవర్నమెంట్ని పడదోసి అధికారాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో దాన్ని యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కంప్లీట్గా స్లామ్ చేయడం అనేది జరిగింది. కంప్లీట్గా అది తప్పు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో సెక్యూరిటీ ఫోర్సెస్ క్లాష్డ్ విత్ ప్రొటెస్టర్స్ ఆన్ థర్స్డే, ఫ్యూరియస్ ఓవర్ ఎ మిలిటరీ క్యూ దట్ హ్యాస్ డిరైవ్డ్ Sudan's fragile transition to democracy and sparked an international outcry. సో డెమోక్రసీ వైపు 2019లో అప్పటి పాత ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పడదోసిన తర్వాత 2023లో డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి చేస్తాము అని చెప్పి, ఎన్నికలు అనేవి పెడతామని చెప్పి ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దీనిలో ఒక ట్రాన్సిషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్ని సోవరెన్ కౌన్సిల్ అని చెప్పి అంటారని చెప్పి కూడా మనం మాట్లాడాం. రైట్, ఈ ట్రాన్సిషన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో సివిలియన్ గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళు పడదోయడం అనేది జరిగింది. అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారంట. అది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. రైట్, నౌ లెట్ us అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఎందుకు ఇది న్యూస్ లోకి వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి అమ్మా, న్యూస్ లోకి ఏమొచ్చింది. సూడాన్ యొక్క క్యాబినెట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సూడాన్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రో గవర్నమెంట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయబడడం అనేది జరిగింది మండే, అంటే నిన్న.
దేనిలో ఇన్ ఎన్ అపరెంట్ కూ. కూ అంటే ఏంటి అంటే సివిలియన్ గవర్నమెంట్ ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే బలవంతంగా బై ఫోర్స్, దాని కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో మిలిటరీకి అండ్ దాంతోపాటు సివిలియన్ గవర్నమెంట్ కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కొన్నాళ్ళుగా, కొన్ని వారాలుగా జరగడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా కూడా కూ అటెంప్ట్ చేశారు మిలిటరీ వాళ్ళు, బట్ దట్ వాజ్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. బట్ లేటర్ సో ఫైనల్ గా మండే రోజు అంటే నిన్న దీస్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ లీడర్స్ ఎవరైతే క్యాబినెట్ లీడర్స్ అండ్ పార్టీ లీడర్స్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, డిటైన్ చేయడం అనేది జరిగింది. డిటైన్ చేసి సో అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆర్మీ జనరల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, అత్యవసర స్థితి ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడమే కాకుండా ఆయన ఏం చెప్పారు అంటే సూడాన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని మేము మార్చబోతున్నాం. అండ్ దాంతోపాటు 2023లో 2023లో డెమోక్రటికల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయబోతున్నాం అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. మరి మిలిటరీ వాళ్ళు అధికారం చేజెక్కించుకోవడం ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేసేసి మన బిపిన్ రావత్ గారు ఎవరైనా అధికారం చేజెక్కించుకుంటే ఎలా ఉంటుంది? అది ప్రజాస్వామ్యాన్ని అడ్డుతోసినట్టు కదా. నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా. అది కాకుండా మిలిటరీ వాళ్ళు లాగేసుకోవడం ఏంటి? అది ప్రజాస్వామ్యానికి డెమోక్రసీ గొడ్డలు పెట్టి అవుతుందా అవదా? అవుతుంది. మరి ఎందుకు ఈ యంగ్ డెమోక్రసీస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? అసలు సూడాన్ ఎక్కడుంది? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, సూడాన్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండేటటువంటి ఒక కంట్రీ అండి. దిస్ ఈజ్ సూడాన్. సూడాన్ షేర్స్ బార్డర్ విత్ రెడ్ సీ అండి. సో రెడ్ సీతో అది బార్డర్ షేర్ చేసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2011 వరకు సూడాన్ యునైటెడ్ గా ఉండడం అనేది జరిగింది. సూడాన్ సౌత్ సూడాన్ కలిపి ఉండడం అనేది జరిగింది. 2011లో సౌత్ సూడాన్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అండి. 193rd నేషన్ గా అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది సౌత్ సూడాన్. అర్థమైందా? సో ప్రపంచ దేశాలు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క ఇవి చూడండి, బౌండరీస్ చూడండి. సో మనకి నార్త్ లో ఈజిప్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. మనకి లిబియా అనేది మనకి నార్త్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. చాద్ ఏదైతే ఉంటుందో చాద్ మనకి వెస్ట్ సైడ్ ఉండడం అనేది జరిగింది. అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ మనకి సౌత్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. మనకి ఈస్ట్ లో ఎరిత్రియా ఏదైతే ఉంటుందో ఎరిత్రియా అండ్ రెడ్ సీ ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద బౌండరీస్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నార్త్ లో మనకి ఈజిప్ట్ ఉండడం అనేది జరిగింది, నార్త్ వెస్ట్ లో లిబియా ఉండడం అనేది జరిగింది, వెస్ట్ లో చాద్ ఉండడం అనేది జరిగింది, మనకి సౌత్ వెస్ట్ లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ లో సౌత్ సూడాన్ ఉండడం అనేది జరిగింది. మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈస్ట్ లో ఎరిత్రియా ఉండడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, బట్ సూడాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సౌత్ సూడాన్ మనకి జస్ట్ ఇక్కడ ఇలా ఈక్వేటర్ అనేది పాస్ అవుతా ఉంటుంది ఉగాండా నుంచి. సో ఈక్వేటర్ కి జస్ట్ పైనే ఈక్వేటర్ అనేది సౌత్ సూడాన్ గుండా పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఈక్వేటర్ కి నార్త్ వైపు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో సౌత్ సూడాన్ లో ఈక్విటోరియల్ క్లైమేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ మ్యాప్, సూడాన్ అండ్ సౌత్ సూడాన్. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. ఖార్తూమ్ is the place where two rivers confluence with each other and give rise to the longest river on the planet. What is the longest river in the planet? That is river Nile అండి. రివర్ నైల్ ఏదైతే ఉంటుందో ఎలా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది? కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్, రెండవది ఏంటి అంటే బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి బ్లూ నైల్ ఇలా మీకు రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ ఇలా 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 వచ్చి ఇక్కడ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ది బోత్ గేవ్ రైజ్ టు రివర్ నైల్. అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, నా కామెంట్ బాక్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. వైట్ నైల్ ఏదైతే ఉంటుందో అది ఒక రివర్ దగ్గర, ఒక లేక్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ లేక్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, సో దిస్ ఈజ్ ద జాగ్రఫీ ఆఫ్ సూడాన్ అండి. సూడాన్ యొక్క సౌత్ సూడాన్ కి లైఫ్ లైన్ ఏంటి అంటే వైట్ నైల్ అమ్మ.
సో వైట్ నైల్ మీదే సూడాన్ యొక్క సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి జుబా ఏదైతే ఉంటుందో జుబా ఉంటుంది. అండ్ బెంతియూ ఏదైతే ఉంటుందో బెంతియూ ఇది ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఫ్రమ్ సౌత్ సూడాన్. మనకి నార్త్ సూడాన్ చూసుకుంటే మనకి కార్తోమ్ ఏదైతే ఉంటుందో కార్తోమ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రబాక్ ఏదైతే ఉంటుందో రబాక్ ఈజ్ ఆల్సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వైట్ నైల్ అండి, రైట్. అండ్ దాంతోపాటు షుజా ఈజ్ ఆన్ బ్లూ నైల్ మీద అది ఉండడం అనేది జరుగుతుంది. రివర్ నైల్ మీద కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి, ఎల్దామర్ కానీ దొంగోలా కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి మన ప్లేసెస్ ఇన్ న్యూస్ లో ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు రావచ్చు, అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి సౌత్ సూడాన్ అండ్ సూడాన్ యొక్క జాగ్రఫీ అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో హిస్టరీ చూడండి అమ్మా. 1899 టు 1956 1899 నుంచి 1956 మధ్యలో బ్రిటన్ అండ్ ఈజిప్ట్ దే బోత్ రూల్డ్ ఓవర్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ as సెపరేట్ రీజియన్స్ అండి. సో 1899లో బ్రిటన్ అనేది కొలనైజ్ చేయడం అనేది జరిగింది సూడాన్. సో బ్రిటన్ ఈజిప్ట్ ని కూడా కొలనైజ్ చేయడం అనేది జరిగింది. ఈజిప్ట్ వాజ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటన్, బట్ దే బోత్ అడ్మినిస్టర్డ్ 1899 అండ్ 1956 మధ్యలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ని సెపరేట్ గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. బట్ 1956లో వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ సూడాన్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సూడాన్ ని కలిపేసి ఒకే అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా మార్చేసి వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్వతంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు సౌత్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండానే నార్త్ సూడాన్ అండ్ సౌత్ సూడాన్ ని కలిపేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారండి. సో ఇక్కడ మనకి నార్త్ సూడాన్ చూస్తే వాళ్ళ కల్చర్ సౌత్ సూడాన్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్త్ సూడాన్ లో మనకి ముస్లిం అరబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సౌత్ సూడాన్ లో చూస్తే మీకు డిఫరెంట్ మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయి డిఫరెంట్ ట్రైబ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ సూడాన్ అనేటటువంటిది జాగ్రఫికలీ లార్జర్ ఇన్ నేచర్ అండ్ సౌత్ సూడాన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో నార్త్ సూడాన్ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సోషలిస్ట్ స్టేట్ వెల్ఫేర్ స్టేట్ అనే సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా సూడాన్ని తీర్చిదిద్దాము, ఒక పెద్ద సామ్రాజ్యంగా మహా సామ్రాజ్యంగా ఏర్పాటు చేద్దాము అని చెప్పి వాళ్ళు డిక్టేటర్షిప్ ని ఇన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో రాజుల తాలూకా పాలసీస్ వాళ్ళ తాలూకా గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్రైబల్ లీడర్స్ కి నచ్చదు. దెన్ దే రివోల్ట్ అగైనెస్ట్ దీస్ అరబ్స్ అండి, దీస్ నార్త్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రివోల్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సౌత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే బికెమ్ వెరీ ఇన్ఫీరియర్. వాళ్ళకి ఒక 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 భయాందోళనలు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు భయాందోళనలు వచ్చాయి, ఈ నార్త్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారేమో, మాకు అసలు ఎటువంటి పవర్ అనేది ఇవ్వరేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి ఒక రెవల్యూషన్ రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి నార్త్ అండ్ సౌత్ సూడాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సౌత్ సూడానీస్ లీడర్స్ వాంటెడ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సూడాన్, రైట్. సో నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా దెర్ వాజ్ కల్చరల్ డివైడ్. నార్త్ సూడాన్ లో అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండేవాళ్ళు, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సౌత్ సూడాన్ లో మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఉండే, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ నేచర్ అండి, కంప్లీట్ గా వాళ్ళు వేరుగా ఉండడం అనేది జరిగింది, రైట్. సో కల్చరల్లీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ టుగెదర్, దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ harmoniously with each other because there was cultural difference, right. Next student, next important oil reserves and oil కూడా ఒక one of the very important point of conflict గా ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సౌత్ సూడాన్ లో మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌత్ సూడాన్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. బట్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంది, కార్తామ్ నుంచి పవర్ అనేది నడిపిస్తున్నారు. అంటే మనకి దీస్ లీడర్స్ ఎవరైతే అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అరబ్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. వాట్ దే ఆర్ డూయింగ్, దే కన్స్ట్రక్టెడ్ మెనీ రిఫైనరీస్ ఇన్ నార్త్ సూడాన్. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ అనేవి సౌత్ సూడాన్ లో ఉన్నప్పటికీ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నార్త్ సూడాన్ లో ఏర్పాటు చేసి ఆయిల్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో రిసోర్సెస్ సౌత్ సూడాన్ అయితే లాభం అనేది ఎవరు పొందుతున్నారు, నార్త్ సూడాన్ వాళ్ళు ఆయిల్ నుంచి పొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఇంత ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నప్పటికీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నప్పటికీ చాలా పావర్టీలో పేదరికంలో చాలా ఇన్ఈక్వాలిటీస్ తో బాధపడడం అనేది జరిగింది. సో అక్కడి నుంచే పీపుల్ యొక్క సోషల్ కండిషన్సే పొలిటికల్ రెవల్యూషన్స్ కారణం అవుతాయి కదా. సో అక్కడి నుంచే ఒక రెవల్యూషన్ అనేది రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది రామ. అర్థమైందా. నెక్స్ట్ చూడండి.
సూడాన్ వార్స్, సూడాన్లో యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి. ఫస్ట్ సూడాన్ వార్ 1955 నుంచి 1972. అంటే సూడాన్ ఇండిపెండెన్స్ దిస్ యునైటెడ్ సూడాన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1956లో వచ్చింది. 1956కు ముందే ఈ వార్ అనేది, ఫస్ట్ సూడాన్ వార్ అనేది స్టార్ట్ అయింది బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే పవర్ కోసం, నార్త్ సూడాన్ నుంచి పవర్ అనేది, ఇండిపెండెన్స్ అనేది సౌత్ సూడాన్ తీసుకోవడం కోసం. సెకండ్ సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మొదలైంది, 1983 నుంచి 2005 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జరగడం అనేది జరిగిందమ్మా. నార్త్ అండ్ ఎవరెవరి మధ్య, నార్త్ సూడాన్ ఏదైతే ఉంటుందో నార్త్ సూడాన్ గవర్నమెంట్ అండ్ సౌత్ సూడాన్ యొక్క సౌత్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ తరపున ఫామ్ అయినటువంటి ఒక ఆర్మీ, వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. ఎస్పీఎల్ఏ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో అది అరైజ్ అయింది. సో ఫైనల్ గా 2005లో 2005లో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. ఈ వార్ లో సుమారు 20 మిలియన్ పీపుల్ చనిపోయారండి. అర్థమైందా. సో 20 మిలియన్ పీపుల్ వరకు చనిపోవడం అనేది జరిగింది. సారీ 2 మిలియన్ పీపుల్ వరకు చనిపోయారు, 20 లక్షల మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. సో అంతమంది చనిపోయారంటే చూడండి ఎంత దారుణమైన కాన్ఫ్లిక్ట్. సో 2005లో మొత్తానికి నార్త్ సూడాన్ అండ్ గవర్నమెంట్ అండ్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఏం నేర్చుకున్నారు, 6 years లో పవర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. 6 years లో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేద్దాం. ఆ రిఫరెండంలో ఏం వస్తుందో, రిఫరెండం అంటే ఏంటి అంటే ప్రజలకే ఓటింగ్ పెడతారు, సౌత్ సూడాన్ పీపుల్కే ఓటింగ్ పెడతారు. ఏమని, సౌత్ సూడాన్ అనేది నార్త్ సూడాన్తో కలిపి ఉండాలా లేకపోతే వేరైపోవాలా అనేటటువంటి ఒక తీర్పు. సో రిఫరెండంలో ప్రజలు 90% మెజారిటీతో ఇండిపెండెన్స్ కావాలని చెప్పి సౌత్ సూడాన్ పీపుల్ ఓటేయడం అనేది జరిగింది. సో ఆ రిఫరెండం ప్రకారం 2011లో సౌత్ సూడాన్ బికేమ్ ఇండిపెండెంట్. ఇట్ బికేమ్ 193rd నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా, ఇట్ ఈస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్. 2011లో సౌత్ సూడాన్కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. దేని నుంచి, నార్త్ సూడాన్ నుంచి. సో సూడాన్ అండ్ సౌత్ సూడాన్ రెండు సెపరేట్ వేరు వేరు దేశాలుగా ఏర్పడడం అనేది జరిగింది. దాని తర్వాత సౌత్ సూడాన్లో సివిల్ వార్ అనేది మొదలైంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మనం సూడాన్ అంటే నార్త్ సూడాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సూడాన్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిలిటరీ కు కారణం ఏంటో తెలుసుకుందాం. మీకు హిస్టరీ అంతా కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సూడాన్. సూడాన్లో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఏప్రిల్ 2019 వరకు ద జెంటిల్మ్యాన్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్, యు ఆర్ సీయింగ్ ఎట్ ఆన్ ది స్క్రీన్, దట్ ఈస్ ఒమర్ అల్ బషీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారండి. ఎప్పటి వరకు, ఏప్రిల్ 2019 వరకు. ఏప్రిల్ 2019 వరకు ఈయన ఏకంగా 30 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అన్ ఇస్లామిస్ట్, హీఈస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్. ఈయన అధికారంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా. సో 2019లో ఏం జరిగింది, ఈయన్ని పవర్ నుంచి దింపేయడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఈయన నియంతృత్వం, ఈయన డిక్టేటర్షిప్, నియంత్రణ అన్నమాట. సో డెమోక్రసీ వద్దనుకున్నటువంటి నియంతృత్వం వద్దనుకున్నటువంటి వ్యక్తులు, ప్రో డెమోక్రసీ, ప్రజల చేతులకి పవర్ అనేది కావాలి అనుకునేటటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు, ఈయన అధికారంలోకి దించడం అనేది జరిగింది. ఈయన పాపులర్ అప్రైజింగ్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్ 2019. అర్థమైందా. ఇతను వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా కానీ యూకే కానీ వీళ్ళన్నీ ఇతన్ని ఆస్టర్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇతన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీని మీద చాలా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధించడం అనేది జరిగింది. దీని మొత్తం సూడాన్ యొక్క ప్రెసిడెంట్ గా 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ తాలూకు 2019లో ఏప్రిల్ 2019లో ఎప్పుడైతే ఈయన అధికారం నుంచి దిగిపోవడం అనేది జరిగిందో ఆగస్ట్ 2019లో ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య, దీస్ సివిలియన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, పొలిటికల్ గ్రూప్స్ అండ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ మధ్య ఈ రెండు పవర్ అనేవి షేర్ చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. వీ షుడ్ బోత్ షేర్ ద పవర్. సో వీ షుడ్ ఫార్మ్ ఏ రూలింగ్ బాడీ దట్ ఈస్ సోవరెన్ కౌన్సిల్. సో ఒమర్ అల్ బషీర్ ని పవర్ నుంచి దించేసిన తర్వాత సోవరెన్ కౌన్సిల్ అనేటటువంటి కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ఒక అగ్రిమెంట్ ప్రకారం. దీనిలో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ వాళ్ళు ఉంటారు అండ్ సివిల్ పొలిటికల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ గ్రూప్స్ వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిపి అధికారాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఇద్దరు కలిపి సోవరెన్ కంట్రీ ఎప్పటి వరకు అధికారంలో ఉంటుంది, 2023 వరకు అధికారంలో ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆగస్ట్ 2019 అగ్రిమెంట్ 2023లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి జరిగితే ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు సూడాన్.
ఇది 2019 ఆగస్ట్ అగ్రిమెంట్ లో నిర్ణయించినటువంటి విషయం నాన్న. అర్థమైందా? సో ఆఫ్టర్ ద పవర్ ఆఫ్ ఒమర్ అల్ బషీర్ ఎవరంటే అధికారంలో ఉన్నారు, సోవరెన్ కౌన్సిల్ అధికారంలో ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హ్యావ్ దేర్ బీన్ టెన్షన్స్ బిఫోర్, మరి ముందు ఏవైనా టెన్షన్స్ అనేవి ఉండేవా బోత్ మిలిటరీకి అండ్ దాంతో పాటు సివిలియన్ గ్రూప్స్ కి మధ్య? చూడండి, మిలిటరీ రోల్ అనేది జస్ట్ అన్ ఆనరరీ రోల్. మిలిటరీ రిప్రజెంటేటివ్స్ గా మనకి సోవరెన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ అది జస్ట్ నామమాత్రమైనటువంటి రోలే ప్లే చేసింది. కానీ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు అండ్ దాంతో పాటు దీస్ పొలిటికల్ గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అంటే, మిలిటరీ ఓవర్ రీచ్ ఇన్ ఫారిన్ పాలసీ. ఓవర్ రీచ్ అంటే తన పరిధిని మించి మిలిటరీ ప్రవర్తిస్తుంది. ఫారిన్ పాలసీ విదేశాంగ విధానంలో వేరే కంట్రీస్ తో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటటువంటి విషయాల్లో మిలిటరీ అనవసరంగా జోక్యం చేసుకుంటుంది. అండ్ అదర్ పీస్ నెగోషియేషన్స్ లో కూడా మిలిటరీ అనేది అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్ దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలిటరీని అక్యూజ్ చేశారు. అండ్ మిలిటరీ ఏం అక్యూజ్ చేసింది? ఇట్ హాస్ అక్యూజ్ సివిలియన్ పార్టీస్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అండ్ మోనోపోలైజింగ్ ద పవర్. సో వీళ్ళు పవర్ ని మిస్మేనేజ్ చేస్తున్నారు అంటే కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిఫార్మ్స్ అనేవి వాలటైల్ గా మారుస్తుంది. ముఖ్యంగా దిస్ పర్టికులర్ సూడాన్ యొక్క ఎకానమీని వాలటైల్ గా మార్చడం అనేది జరుగుతుంది. అండ్ మొనోపొలీతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు గుత్తాధిపత్యంతో వెళ్తున్నారు, పవర్ ని సెంట్రలైజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ గవర్నమెంట్ సివిలియన్ పార్టీస్ ని అక్యూజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అప్పుడు నెక్స్ట్, సో ఈ వేరియస్ టెన్షన్స్ వల్ల ఏ కోయిలేషన్ ఆఫ్ రెబల్ గ్రూప్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద ఆర్మ్ ఫోర్సెస్ తో వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చేశారు, దే వాంటెడ్ టు డిజాల్వ్ ద సివిలియన్ క్యాబినెట్. సోవరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సోవరెన్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా ఇది చేసేయాలి, సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసేయాలి, వాళ్ళని అధికారం నుంచి దించేయాలని చెప్పి ఈ రెబల్ గ్రూప్స్, అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్మ్స్ ఫోర్సెస్ కలిపి అనుకోవడం అనేది జరిగిందాం. సో అథారిటీస్ సెట్ సెప్టెంబర్ దే హ్యాడ్ ఫాయిల్డ్ అన్ అటెంప్టెడ్ కూప్. సెప్టెంబర్ లో ఆల్రెడీ ఒక అటెంప్టెడ్ కూ అనేది జరిగిందమ్మ. సో ఆల్రెడీ మిలిటరీ వాళ్ళు పవర్ చేజెక్కించుకోవాలనుకున్నారు, బట్ అథారిటీస్ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అపోజ్ చేయగలగడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు ఎవరు అంటే బషీర్ ఎవరైతే ఉన్నారో, ఒమర్ అల్ బషీర్ తాలూకా లాయలిస్ట్ అని చెప్పి చెప్పడం అనేది, ఆయన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో డెమోక్రటిక్ సివిలియన్ పార్టీ, సివిలియన్ గవర్నమెంట్, సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ ని లాగేసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈవెన్ మిలిటరీ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బషీర్, ఒమర్ అల్ బషీర్ అని చెప్పి చాలా మంది అక్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద గ్రూప్స్ అండ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ చూడండి. నౌ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ ఓవర్. మరి మిలిటరీకి అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ గవర్నమెంట్ కి దేని మీద డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఒకరితో ఒకరికి విభేదాలు అనేవి ఎందుకు వచ్చాయి చూడండి. వన్ పాయింట్ ఆఫ్ టెన్షన్, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ టెన్షన్ ఈస్ ద పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ ఓవర్ ఎలిగేషన్స్ ఆఫ్ వార్ క్రైమ్స్ బై ద మిలిటరీ అండ్ ఇట్స్ allies ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దర్ఫూర్ ఫ్రమ్ 2003. దర్ఫూర్ ఈజ్ ద వెస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ సూడాన్ అండి. 2003 నుంచి ఏం జరుగుతుంది, ఒమర్ అల్ బషీర్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది, ఈయన హీఈస్ ఏ ముస్లిం అరబ్ అండి. సో ఈయన దర్ఫూర్ లో ఉండేటటువంటి నాన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎథ్నిక్ క్లిన్సింగ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ అంటే ఏంటంటే, సిన్స్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి మర్డర్డ్, లేకపోతే జెనసైడ్ అని కూడా అంటారు. నువ్వు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందడం వల్ల నిన్ను చంపేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2003లో మొదలైనటువంటి దర్ఫూర్ కాన్ఫ్లిక్ట్, ఈ నాన్ అరబ్స్ ని అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు. ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చాలా వార్ క్రైమ్స్ కి పాల్పడడం అనేది జరిగింది. అనవసరంగా ఒత్తి పుణ్యానికి నాన్ అరబ్స్ ని, అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ ని చంపేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వార్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో సివిలియన్ క్యాబినెట్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. బికాస్ దే ఆర్ ఆఫ్ ప్రో డెమోక్రేట్స్ ఇన్ నేచర్. సో మిలిటరీ వాళ్ళకి మరి శిక్ష పడుతుంది కదా, మిలిటరీ వాళ్ళే కదా ఈ ఎలిగేషన్స్ కి పాల్పడ్డారు. సో అందుకే మిలిటరీ వాళ్ళు దీన్ని కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. అయిపోయింది పాత గవర్నమెంట్ లో, మళ్ళీ ఇప్పుడు దాన్ని తవ్వాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ మీద వాళ్ళు అక్యూజ్ చేయడం అనేది జరిగింది. ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఐసీసీ,
ఈ సీకింగ్ ట్రయల్స్ ఫర్ బషీర్ అండ్ అదర్ సూడానీస్ సస్పెక్ట్స్. సో బషీర్ చేసినటువంటి వార్ క్రైమ్స్, ఈ ఎథ్నిక్ క్లెన్సింగ్, ఈ జెనసైడ్, అండ్ దాంతోపాటు సూడానీస్ సస్పెక్ట్స్, ఈ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్పడినటువంటి వార్ క్రైమ్స్, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దిస్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఏం చెప్పింది, వి విల్ హ్యాండ్ ఓవర్ ద సస్పెక్ట్స్, అనుమానితుల్ని మేము ఇది చేస్తాం, వాళ్ళని విచారణ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ ద సోవరెన్ కౌన్సిల్ ఓకే చెప్పిందా అంటే చెప్పలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, సోవరెన్ కౌన్సిల్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ టూ థింగ్స్. ఒకటి ఏంటి, దిస్ క్యాబినెట్, దిస్ సివిలియన్ క్యాబినెట్. రెండవది ఏంటి, మిలిటరీ. సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇదేం చెప్పింది, సస్పెక్ట్స్ అప్పగిస్తామని చెప్పింది. బట్ సోవరెన్ కౌన్సిల్ చెప్పలేదు అంటే అర్థం ఏంటి, మిలిటరీ వాళ్ళు చెప్పలేదు. మిలిటరీ పీపుల్ ఆర్ ఇన్ అపోజిషన్ టు ద ట్రయల్స్ ఆన్ ది సూడానీస్ సస్పెక్ట్స్ అండ్ బషీర్ అండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకొక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఏంటి, అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కిల్లింగ్స్ ఆఫ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ఆన్ June 3, 2019. సో 2019లో ఈ బషీర్ నుంచి అధికారం అనేది తీసుకొచ్చేటప్పుడు, ఈ బషీర్ ని పవర్ నుంచి ఆస్టర్ చేసేటప్పుడు ఈ ప్రో డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మిలిటరీ వాళ్ళు చాలా కిల్లింగ్స్ కి పాల్పడ్డారు. వాళ్ళని చాలా హత్య చేయడం అనేది జరిగింది, చాలా మందిని చంపేయడం అనేది జరిగింది. ఈ హత్యల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ అనుకోవడం అనేది జరిగింది. దీనికి మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. దీస్ యాక్టివిస్ట్ అండ్ సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ బీన్ యాంగర్డ్ బై డిలేస్ ఇన్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ పబ్లిక్. సో ఇన్వెస్టిగేషన్ లో రుజువైనటువంటివి ఎవరెవరు ఈ అటాక్స్ అనేవి పాల్పడ్డారు, ఎవరెవరు ఈ తాలూకా సివిలియన్ కిల్లింగ్స్ కి ప్రొటెస్టర్స్ ని ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ని చంపారు అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ లో పెట్టకుండా డిలే చేస్తున్నారని చెప్పి చాలా సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో సివిలియన్ క్యాబినెట్ డెమోక్రాట్స్ వైపు ఉంది కాబట్టి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ ని చేజెక్కించుకోవాలని చెప్పి అనుకున్నారు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కంప్లీట్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎకానమీ అండి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోవడం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. చూడండి, సో సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అనేది స్లో డౌన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్. అప్పటికి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 2011లో 2011లో సౌత్ సూడాన్కి ఎప్పుడైతే స్వతంత్రం అనేది రావడం అనేది జరిగిందో వాళ్ళకి అప్పగించడం వల్ల, అర్థమైందా, ఈ ఆయిల్ రిజర్వ్స్ ని సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించేయడం అనేది జరిగింది ఈ సూడాన్. రైట్. సో వీళ్ళకి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవడం వల్ల ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కరెన్సీ అనేది పూర్తిగా పడిపోవడానికి కారణం అవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫ్రీక్వెంట్ షార్టేజెస్ ఆఫ్ బ్రెడ్, ఫుడ్ అనేది లేకుండా, ఫ్యూయల్ అనేది లేకుండా రావడం అనేది జరిగింది. సో సరిపడినటువంటి ఇంధనం కూడా లేకపోవడం వల్ల బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఒమర్ అల్ బషీర్ యొక్క గవర్నమెంట్ యొక్క డౌన్ ఫాల్ కి కారణం అవడం అనేది జరిగింది. ప్రజలు చాలా కోపంతో ఆయన మీద అటాక్ చేయడం అనేది జరిగింది. డెమోక్రసీ వైపు సూడాన్ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేసి ఆయన పవర్ నుంచి దింపేశారు 2019లో. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అండి. అండ్ దాంతోపాటు ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2019 తర్వాత వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది సోవరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ సెవరల్ హార్ష్ అండ్ ర్యాపిడ్ రిఫార్మ్స్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది సంస్కరణలు. ఈ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే ఫారెన్ ఫినాన్సింగ్. మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది, ఫారెన్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో ఫారెన్ కరెన్సీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొంత డెట్ రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పు తిరిగి కట్టకుండా కొంత రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందుకే వాళ్ళు చెప్పినటువంటి రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాని వల్ల ఏం జరిగింది, రిఫార్మ్స్ వల్ల ఇన్ఫ్లేషన్, సో ఇంధనం ఫ్యూయల్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగితే అన్నింటి తాలూకా కాస్ట్లు ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఏమంటామండి, ఇన్ఫ్లేషన్ అంటాం. సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో మోర్ దెన్ 400% కి పెరగడం అనేది జరిగిందమ్మ. అంటే రూపాయి ఉండే వస్తువు 4 రూపాయలు అయింది, 100 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 400 రూపాయలు అయింది. సో చాలా సూడానీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, దాంతోపాటు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడడం అనేది జరిగిందమ్మా. దానివల్ల ఈ ఎకనామిక్ కండిషన్స్, ఈ డిటేరియేటింగ్ ఎకనామిక్ కండిషన్స్ ని సాల్వ్ చేయమని చాలా అకేషనల్ ప్రొటెస్ట్ అనేవి కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా ఈ మిలిటరీ కూకి ఒక కారణం అని చెప్పొచ్చు.
ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యుఎస్ యొక్క శాంక్షన్స్ అంటే ఆంక్షలు. యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది, వీళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అంటే సూడానీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనకుండా, ఎవరు తీసుకోకుండా ఇలా చేసింది. ఎందుకు చేసింది, ఈ బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఒమర్ అల్ బషీర్ టైం ఏం జరిగింది, మనకి దఫూర్లో 2003 నుంచి అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఎథ్నిక్ జెనసైడ్ అనేది జరగడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోవట్లేదు, ఎథ్నిక్ జెనసైడ్ కి, నాన్ అరబ్స్ యొక్క కిల్లింగ్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఒమర్ అల్ బషీర్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు. సో సూడానీస్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు అనేవి విధించాలని చెప్పి యుఎస్ అనేది ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరిగింది. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల కూడా ఏం జరగడం అనేది జరిగింది, సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోలుకోలేని దెబ్బ పడిందండి. సో కుప్పకూలిపోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద మిలిటరీ కూ ఇన్ సూడాన్. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ మిలిటరీ కూని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్ గా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. సో డెమోక్రసీ అనేది థ్రెట్ లో ఉంది. డెమోక్రసీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్ గా వాయిస్ రైజ్ చేయడం అనేది జరిగింది ఎగనెస్ట్ ది సూడాన్ మిలిటరీ కూ. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ మిలిటరీ కూ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో యా, సో మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టు కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ అండ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఎక్కువ మందికి వెళ్ళాలి, మన ఎఫర్ట్స్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ లైక్ దట్ లైక్ అవర్ వీడియో, లైక్ దట్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఓకేనా, రైట్ నాన్న. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈరోజు హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్ నాన్న, బాయ్.